ఇది ఏమి సీజన్? క్రిస్మస్ సీజన్ కదా. క్రిస్మస్ సీజన్. క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఏంటి చెప్పండి? క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. అంటే ఏంటి అర్థం? ఈ సీజన్కి కారణం క్రీస్తు. అర్థమవుతుందా? ఏమి సీజన్ ఇది అని అంటే అందరూ ఆనందించే సీజన్ ఇది. పండుగ చేసుకునే సీజన్, పాటలు పాడే సీజన్. ఇప్పుడు పిల్లలందరూ డ్యాన్స్లు వేసారు కదా, డ్యాన్స్లు వేసే సీజన్. ఓకేనా? ఇది ఆనంద సంతోషాలు కలుగ చేసే సీజన్. అర్థమవుతుందా? సీజన్ అంటే ఏంటి? ఋతువు లేదా కాలము. అర్థమవుతుందా? చెప్పండి. క్రైస్ట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. అంత పొడుగు చెప్పమంటే ఏం చదువుతానులే అంటారా? కాబట్టి ఈ సీజన్కి కారణం క్రీస్తే. క్రిస్మస్ అని అంటే క్రీస్తును ఆరాధించుట. ఎవరు ఆ క్రీస్తు? ఎందుకు వచ్చాడు ఆ క్రీస్తు? ఏం చేస్తాడు ఆ క్రీస్తు? ఎలా ఆయన ఇచ్చేది మనం పొందుకోవాలి అనేవి మన ముందు నిలిచిన ప్రశ్నలు. ఓకేనా? క్రీస్తు క్రిస్మస్ అనగానే అది ఎలా మాలమదిగోళ్ళ పండగ కదా అనుకుంటారు జనరల్గా కదా. మనకు తెలిసింది అది. ఎందుకని అంటే ఈ లోకంలో కులానికి ఒక పండుగ, మతానికి ఒక పండుగ, రాష్ట్రానికి ఒక పండుగ, దేశానికి ఒక పండుగ, ప్రపంచానికి ఒక పండుగ. ప్రపంచ పండుగ చెప్పిన మీకు జనవరి 1 ప్రపంచమంతా చేసుకుంటారు కొత్త సంవత్సరం అని. దేశానికి ఒక పండుగ ఉంటుంది. ఏంటి? వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మనకెప్పుడు వచ్చింది? ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత రాజ్యాంగ దినం కూడా ఒకటి ఉంది కదా, రిపబ్లిక్ డే అని, గణతంత్ర దినోత్సవం. అప్పుడు దేశమంతా పండుగ చేసుకుంటాం మనం. రాష్ట్రంగా చేసుకునే పండుగ నవంబర్ 1. ఎందుకని అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని అక్కడ. మీకేమో తెలంగాణ కదూ. తెలంగాణ అవతరణ దినోత్సవం ఎప్పుడో మరి, ఏదో 2వ తారీఖు నాకు తెలిసి, జూన్ 2. అది మీ రాష్ట్రానికి పండుగ. మా రాష్ట్రం ఆంధ్రాకేమో పండుగ నవంబర్ 1. ఎందుకనంటే అప్పుడు అది అవతరించింది. తెలంగాణ జూన్ 2న అవతరించింది. అది రాష్ట్రం అంతా చేసుకునే పండుగ, దేశమంతా చేసుకునే పండుగ. స్వతంత్రం వచ్చిందే ఆగస్టు 15, జనవరి 26 దేశమంతా చేసుకుంటారు. జనవరి 1 వచ్చిందంటే నూతన సంవత్సరం అందరికి వస్తుంది కాబట్టి ప్రపంచమంతా చేసుకుంటారు. ఇక మహమ్మదీయులకు వస్తే రంజాను, ఈద్ ముబారక్, ఓకేనా, మొహరం అవి వాళ్ళ పండుగ. హిందువులకు వస్తే దీపావళి, దసరా, సంక్రాంతి వాళ్ళు. మరి క్రైస్తవులు అనేవారు క్రిస్మస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే ఇట్లాంటివి. ఇంతకు పండగల్లో ఏం జరుగుతుంది? పండగల్లో 3 పనులు జరుగుతాయి. ఏంటవి? తినటం, తాగటం, ఎగరడం. ఎవరికి ఏ పండుగ వచ్చినా అవునా కదా? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లెగిసిరని. మరి తిన్నది అరగాలి కదా, అరిగేదాకా ఎగురుతూ ఉంటారు. అవునా కదా? అది పండగలో జరుగుతుంది. ఏ పండుగైనా ఎవరికైనా, అది ప్రపంచ పండుగ, దేశం పండుగ, రాష్ట్రం పండుగ, కులం పండుగ, మతం పండుగ, ఊరికి కూడా పండుగలు ఉంటాయి, వ్యక్తికి కూడా పండుగ ఉంటుంది తెలుసా? బర్త్డే, పుట్టినరోజు పండుగలు, పెళ్ళి అయితే పెళ్లి రోజు పండుగ. ఏమంటారు? ఇట్లాగే ఎన్ని పండగలో ఏది జరిగినా, ఏ పండుగ అయినా ఏమిటి? తినటం, తాగడం, ఎగరడం. ఈ తప్పితే ఏముంది చెప్పండి? ఇక తేలేది ఏమిటో తెలుసా? పండగలు అయిపోయినాక పండగలోనేమో తినటం, తాగడం, ఎగరడం. పండగ అయిపోయిన తర్వాత మిగిలేది డబ్బున్న వాళ్ళకి ఖర్చు, డబ్బు లేని వాళ్ళకి అప్పు. డబ్బున్న వాళ్ళకి ఖర్చు. ఎందుకని అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కునే బట్టలు, వాళ్ళు వండుకునే తిండి పదార్థాలు, వాళ్ళు వేసుకునే రంగులు కదా, అంటించుకునే డెకరేటెడ్ సామాను, ఇవన్నీ కూడా చూస్తే ఏ పండుగ అయినా సరే జనాలకి మిగిలేది, డబ్బున్నోడికేమో ఖర్చు మిగులుద్ది, డబ్బు లేనోడికి అప్పు మిగులుద్ది. ఎందుకనంటే డబ్బున్నోడు వాడి హోదాకు తగ్గట్టుగా వేలు ఖర్చు పెట్టుకుంటా వాళ్ళు వాళ్ళ పిల్లలు దర్జాగా బతుకుతూ ఉంటే మన పిల్లలు ఉసూరు మంట వాళ్ళ ముఖం చూడాలా? అందుకని అప్పో సొప్పో తెచ్చి బట్టలు కొందాం, మాంసం తెచ్చుకుందాం, ఆ తర్వాత వండుకుందాం, తిందాం, రంగులు వేసుకుందాం, పిండి వంటలు చేసుకుందాం అని చెప్పి మన పిల్లలు ఎందుకు ఉసూరు మంట చూడాలని ఎక్కడో అందిన దగ్గర అప్పు తెచ్చుకుంటారు. తీరా పండగలు అయిపోయిన తర్వాత చూసుకుంటే అప్పు ఉంటుంది, అది తీరేసరికి 6 నెలలు అయింది. మళ్ళా
ఈ పండగ రోజు చేసుకున్న అప్పు తీరటానికి మరలా 6 నెలలు, మళ్ళీ ఈలోపు ఏదో పండగ వచ్చింది, మరలా దానికి అప్పు చేస్తే అది తీరేసరికి మరలా 6 నెలలు. ఇట జీవితం అంతా అప్పుల పాలైపోతున్నాయి జీవితాలు. పండగలు ఏం మిగులుస్తున్నాయో చెప్పండి. ఇక కూర్చోబెట్టాలండి, మధ్యలో నిలబడకూడదు అట్లా. పండగ మిగిలించేది ఏమిటి? తినాలనుకుంటే ఎప్పుడైనా తినొచ్చు. ఇదివరకు ఎప్పుడో మా తాతల కాలంలో పండుగ అని అంటే స్వాంబువు తినేవాళ్ళట. స్వాంబువు అంటే ఏంటి? ఇప్పుడు మనం తినే వరి అన్నాం. అప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు ఉండి రైస్ తక్కువగా పండేది, అందుకని రైస్ తింటే అప్పుడు పండగ కాదు. ఇప్పుడు పండగ అంటేనే బిర్యానీ, చికెన్లు, మటన్లు కదా. పండగదేముందిలేండి, ప్రతిరోజు బిర్యానీ పాయింట్లు ఎక్కడ చూసినా. పల్లెటూరు పట్టణం లేకుండా ఈరోజు బట్టలకు కొదువ లేదు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి పండగ వస్తేనే బట్టలు, పండగ వస్తేనే తెల్లన్నం తినేవారు కదా. పండగ వస్తేనే ఇల్లు అలుక్కొని దానికి ఎర్ర సున్నమో తెల్ల సున్నమో పూసుకొని అలంకరించుకునేవి. ఇప్పుడు ఇంట్లో 4 గోడలు ఉంటే 4 గోడలకు 4 రంగులు వేసుకుంటున్నారు. ఒకే రంగు అయితే బాగోదని రంగులు ఎక్కువైపోయే, అందుకని 4 గోడలకు 4 రంగులు వేస్తున్నారు. ఎన్ని డెకరేషన్ సామాన్లు, ఎన్ని బట్టలో కదా, ఎంత తిండో. ఈరోజు పండగదేముందండి, పండగకి మామూలు రోజుకు తేడా లేకుండా ఉంది ఈరోజు, అవునా కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బట్టలు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రంగులు మార్చుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డీజే బాక్సులు పెట్టుకోవచ్చు. ఇదివరకు ఎవడో ఊరికొకటి పెట్టేవాడు, బాకాలు, యాంప్లిఫైయర్లు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా హోమ్ థియేటర్లు, సౌండ్ బాక్సులు. ఏమి కొదువైంది, పరిస్థితులు మారిపోయినాయి, వసతులు పెరిగిపోయినాయి, అవకాశాలు పెరిగిపోయినాయి, ఆదాయాలు పెరిగిపోయినాయి, అట్టగా అప్పులు కూడా పెరిగిపోయినాయిలే. ఏమంటారు? అలాగే సమస్యలు కూడా పెరిగిపోయినాయి. ఈరోజు పండగ లేని రోజులకి తేడా ఏం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ చేస్తున్నాం. అర్థమవుతుందా? పండుగ వలన ఒరిగింది ఏముంది చెప్పండి? ఇప్పుడు పండగకున్న ప్రత్యేకత ఏముంది చెప్పండి? పండుగ రోజుల్లో ఇంకా ఎక్కువ బాధపడతారు. మామూలుగా అయితే 100కు తాగేవాడు రోజుకి పండగ రోజు 1000 తాగుతాడు. ఇదంతా తిండి, బట్టలు, వీటి గురించి మాట్లాడితే, పండగ రోజు 100 రూపాయలకి తాగే వ్యక్తి ఒకడు ఉంటే, పండగ పేరు చెప్పుకొని 500, 1000 రూపాయలకి తాగితే ఆ రోజు జరిగే అలజడి అంతా ఇంత కాదు ఇళ్ళల్లో. ఆ రోజు జరిగే గొడవలు, ఆ రోజు కొట్టుకునే కొట్లాటలు, ఆ రోజు ఇంట్లో భార్యను కొట్టడం, తల్లిని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, తిట్టడం, కక్కుకోవటం, అందులో పడిపోవటం. ఆ కక్కున్న దాన్ని ఎత్తేయలేక తల్లులు, భార్యలు బాధపడడం. మా బతికింతేనా, ఇంకా మాకు సుఖం లేదా? పండగ రోజు కూడా చాలామంది ఏడుస్తుంటారు. పండగ రోజు ఏడ్చే వాళ్ళు ఎక్కువ, పండగ రోజు ఖర్చు చేసుకునేవారు ఎక్కువ, పండగ రోజు నష్టపోయేవారు ఎక్కువ, పండగ రోజు అప్పులు చేసుకునేవారు ఎక్కువ. దేనికోసం? దుఃఖం తొలగిపోయింది అసలు. ఏంటి పండగలన్నీ మనకు చేసేది? పండగలు ఖర్చు మిగిల్చటం, అప్పు మిగిల్చటం, కన్నీటిని మిగిల్చటం కాదు. ఆర్వీఆర్ కాలేజ్ దగ్గర వాక్యం చెప్పి వస్తుంటే అక్కడ పాస్టర్ గారిని ఒక ఆవిడ పిలిచింది, అయ్యగారిని కొంచెం ఇంటికి రమ్మని ప్రార్థన చేయించుకుంటానని. 1 గంట అయిపోయింది భోజనం చేసి బయటకు వచ్చేసరికి ఓ వేప చెట్టు దగ్గర అట్లాగే కాసుకొని కూర్చుంది ఆవిడ, నించుంది ఆవిడ. ఇంట్లోకి పిలిచింది. చూడండి మా ఇల్లంతా, మా ఆయన బాగా కష్టపడి పనిచేస్తాడు, కానీ మీరు అన్నట్టు మా ఇంట్లో ఎప్పుడు దుఃఖమే. పండుగ రోజు నేను ఎక్కువ బాధపడతాను. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే వాళ్ళ 2 పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఏమ్మా ఏడుస్తున్నారు? పండుగ రోజు మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడతాడు, మమ్మల్ని కొడతాడు, డబ్బులు ఇవ్వడు, ఆయన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, మాకు ఆకలి అవుతుంది, మా ఇంట్లో సంతోషమేమీ లేదు. పండగ రోజు అందరూ సంతోషపడుతుంటే మేము ఏడుస్తూ ఉంటాం. ఈ పరిస్థితి మాకు తొలగిపోద్దా? తొలగిపోయేటట్టు ప్రార్థన చేయండి అని అడుగుతోంది. పండుగ ఏం మిగులుస్తుంది? చాలా జీవితాల్లో కష్టాన్ని, నష్టాన్ని మిగులుస్తుంది. పండగ రోజే బాగా తాగి యవనస్తులు హద్దు మీరు స్పీడ్గా వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. 31 రాత్రి జనవరి 1వ తారీఖున తాగి బైకుల మీద వెళ్తా చచ్చిపోయినారు. ఆర్వీఆర్ కాలేజీలో 11 మంది ఒక కారులో బయట కూర్చున్నారట. 5 కెపాసిటీ కారు, 11 మంది ఎట్ట కూర్చున్నట్టు, కుర్రోళ్ళు కదా, సర్దుకొని కూర్చున్నట్టున్నారు. అందరూ తాగి ఉన్నారట. స్పీడ్గా వెళ్తూ డివైడర్ను గుద్ది పడిపోతే 7 చచ్చిపోయారు. పండగ ఏం మిగిలిస్తుంది? పండగ అసలు ఏం చేయాలా?
పండగ అసలు ఎవడైనా ఎందుకు చేసుకోవాలా? ఏడవడానికా? ప్రాణాలు పోగొట్టుకోవటానికా? నష్టపోవటానికా? అప్పుల పాలైపోవటానికా? దేనికి పండగ? నా ప్రియ దేవుని పిల్లారు, దేవుడు పండుగను మనకిచ్చింది నిత్యానందం నీ తలల మీద ఉండడానికి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. సమాధానం నీకు కలగడానికి, సంతోషం నీకు కలుగ చేయటానికి, విడుదల విమోచన కలిగించటానికి, భయమును తొలగించటానికి, కన్నీటిని తుడిచివేయటానికి, దుఃఖాన్ని, నష్టాన్ని, పాపాన్ని, శాపాన్ని తొలగించటానికే దేవుడు పండుగనిచ్చాడు. అలా నువ్వు పండుగ చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భాన ఈ సీజన్లో అందరూ ధ్యానించే వాక్య భాగమే. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు ఈ 2 వచనాలే. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. నేను ముందే చెప్పాను, క్రైస్ట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. అర్థమైందా? ఈ క్రిస్మస్కి కారణం క్రీస్తు. క్రీస్తు ఎవరి కొరకు జన్మించాడు అని అంటే ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలుగ చేయటానికి యేసు వచ్చాడు. అంటే ఏడుపు కట్టడానికి కాదు, ఏదో ఖర్చులు చేసుకోవటానికి, అప్పులు చేసుకోవటానికి కాదు, చావడానికి కాదు, బంధకాలలో ఉండి కన్నీరు గార్చి కృంగి కుళ్ళి కుషించిపోవటానికి కాదు. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తను అందిస్తున్నాడు. సంతోషాన్ని కలుగ చేయటానికి, సమాధానాన్ని కలుగ చేయటానికి వచ్చాడు. దేవదూతలు చేసిన స్థుతిలో 13-14 వచనాలు కూడా చదువుదాం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఒకటి సంతోషం, రెండోది సమాధానం. ఇక్కడ మనం చూస్తున్న విషయాలు. ఎందరికి ఉంది హృదయాల్లో సమాధానం? ఎందరు అనుభవిస్తున్నారు సంతోషాన్ని? సంతోషం కూడా ఏ రకమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు? తిండి వలన వచ్చే సంతోషం ఎల్లకాలం ఉంటుందా? కొత్త బట్టల వలన కలిగే సంతోషం ఎల్లకాలం ఉంటుందా? సౌండ్ సిస్టాలు, డీజే బాక్సులు, డ్యాన్సుల వలన, రికార్డింగుల వలన కలిగే సంతోషం ఎల్లకాలం ఉంటుందా? అది తాత్కాలికమైన సంతోషం, అది పిల్లకాలం లాంటి సంతోషం. కానీ దేవుడి ఇవ్వాలనుకుంటున్న సంతోషం నిత్యమైన సంతోషం. సమాధానం కూడా నిత్యమైన సమాధానం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంతమంది అండి? కులాలు మతాలు పక్కన పెట్టండి. క్రైస్తవ్యం అనేది ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక భాషకు సంబంధించింది కానే కాదు. క్రీస్తు ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు. ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వలోకానికి రక్షకుడు, సర్వలోకానికి వైద్యుడు, సర్వలోకానికి సమాధానకర్త, అందరి భారాలు మోసేవాడు, అందరి బంధకాలు తెంచేవాడు. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. సత్యాలు 3 రకాలట. ఒకటి నాకు తెలిసిన సత్యం, ఒకటి నీకు తెలిసిన సత్యం, ఒకటి అసలు సత్యం. ఇంగ్లీష్లో చెబుతా, మై ట్రూత్, యువర్ ట్రూత్, ది ట్రూత్. అర్థమైందా? మై ట్రూత్, యువర్ ట్రూత్, ది ట్రూత్ అని అంటే నా సత్యం, అంటే నాకు తెలిసిన సత్యం, నేను నమ్మిన సత్యం, నేను అర్థం చేసుకున్నది, దట్ ఈజ్ మై ట్రూత్. ఆ తర్వాత యువర్ ట్రూత్, నీకొకటి తెలిసి ఉంటుంది, నీ అభిప్రాయం ఒకటి, నువ్వు విన్నది ఒకటి, నువ్వు నమ్మేది ఒకటి, అది నీ సత్యం. కానీ అసలు సత్యం ఒకటి ఉంటుంది. అసలు సత్యమే ఈ దేవుడు చెప్పిన వాక్యం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్. ది ట్రూత్ అంటే ఇది. ఈ సత్యం మారదు. అర్థమైందా? ఎందుకు ఇది సత్యమైంది? దేవుడు సత్యవంతుడు గనక, అబద్ధమాడనేరని వాడు గనక, దేవుడు అబద్ధమాడుటకు నేను నరుడను కాదన్నాడు గనక, కల్పన కథలు, కట్టు కథలు దేవుడు చెప్పడు గనక, తన పిల్లలకు వాస్తవం చెబుతాడు గనక, దేవుడు సత్యం, దేవుని మాట సత్యం, ఆ మాటలన్నీ రాయబడిన ఈ గ్రంథరాజ్యం సత్యం. ఇదే ది ట్రూత్. ఈ ట్రూత్ను నమ్ముకోవాలి.
నీవు సత్యాన్ని గ్రహిస్తే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఇప్పుడు దాకా ఏ ట్రూత్లో ఉన్నావు? నీ ట్రూత్లో ఉన్నావు. అదేమిటంటే క్రైస్తవ్యం క్రీస్తు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది, తెల్లోళ్ళకి సంబంధించింది, అట్లా కాదంటే మాలమాదిగోళ్ళకి సంబంధించింది అనేది నీకు తెలిసిన సత్యం. అర్థమైందా? నా సత్యం నీ సత్యం కాదు. అసలు సత్యం తెలుసుకోవాలని అంటే సత్యవంతుడైన యేసు దగ్గరికి రావాలి. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సమాధానం, నేనే రక్షణ, నేనే విమోచన, నేనే జ్ఞానం, నేనే వెలుగు, నేనే మీ రాజుని, నేనే మీ తండ్రిని, నేనే మీ ప్రభువును, నేనే మీ సృష్టికర్తను, నేను కాక మరొకరు లేరు. సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహిస్తే నీకున్న అసత్యంలో నుంచి బయటకు వస్తావు. నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుంటే నీకున్న అజ్ఞానంలో నుంచి బయటకు వస్తావు. అజ్ఞానం అంధకారం లాంటిది, అజ్ఞానము చీకటి లాంటిది, మరణము చీకటి లాంటిది, పాపము చీకటి లాంటిది. చీకటిలో నుంచి వెలుగులోనికి మనమందరము రావాలి. దేవుని వాక్యం మనల్ని వెలుగులోకి తెస్తుంది. వెలుగు అంటే ఈ వెలుగు కాదు, సత్యం అనే వెలుగు. సత్యం అనే వెలుగు. నా ప్రియ దేవుని పిల్లారా, వెలిగించబడాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ అని మన పితరులందరూ ప్రార్థనలు చేశారు. అసతోమా సద్గమయ అని అంటే అసత్యంలో ఉన్నాను దేవా, సత్యంలోనికి నడిపించు అని. తమస్ అంటే చీకటి, చీకటిలో ఉన్నాను ప్రభువా, నన్ను వెలుగులోకి నడిపించు అని. మృత్యోర్మా అని అంటే మరణంలో నేనున్నాను ప్రభువా, నన్ను జీవంలోనికి నడిపించమని మన పితరులందరూ ప్రార్థన చేశారు. ఈ మూడిటికి జవాబుగా యేసు ఈ లోకానికి వచ్చాడు. నేనే సత్యం, నేనే వెలుగు, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు వీటిని పొందలేడు, అవి ఇవ్వడానికే నేను వచ్చానన్నాడు. అయితే ఏం చేశారు? మా కులం కాదు, మా మతం కాదు, మా దేశం కాదు అని ఆయనను దూరం చేసేసుకున్నారు. ఆయన వలన కలిగే మేలును పొందుకోవట్లా. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అందరికీ ప్రభు, సర్వ శరీరులకు సృష్టికర్త అని ఇందాక అన్నయ్య పాట పాడినారు కదా. ఎవరు దేవుడు? దేవుడు అని అంటే కులానికి ఒకడు, మతానికి ఒకడు, పొలిమేరకు ఒకడు, గ్రామానికి ఒకడు, దేశానికి ఒకడు ఉండడు. ప్రపంచం మొత్తానికి ఒక్కడే సృష్టికర్త. ప్రపంచం మొత్తానికి ఒక్కడే సూర్యుడు, ప్రపంచం మొత్తానికి ఒకడే చంద్రుడు, ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనకు సంతోష సమాధానాలను అనుగ్రహించటానికి ఈ లోకానికి అరుదించాడు. అర్థమైందా? ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఈ సంగతి ఎవరు చెప్తున్నారు? ఈ సంగతిని పరలోకపు దేవదూతలు వచ్చి చెబుతున్నారు. ఎవరికి? భూమి మీద ఉన్న సమస్త మానవాళికి దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చాడంటే ఆయన పరలోకము నుంచి దిగి వచ్చాడు. అర్థమవుతుందా? పరలోకము నుంచి దిగి వచ్చాడు, కన్యమరియ గర్భంలోనికి దిగి వచ్చాడు. ఆయన మనతో నివసించినాడు 33.5 సంవత్సరాలు. మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా? మరలా పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు? అక్కడ మీ కొరకు నేను నివాసాలు సిద్ధం చేస్తా అన్నాడు. ఎందుకు? మీరు ఎల్లకాలం ఇక్కడ ఉండరు కాబట్టి. మన తాతలు తండ్రులు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రేపో మాపో మనము మన పిల్లలు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది ఎవరికి స్థిర నివాసము కాదు. 3 లోకాలు ఉన్నాయి తెలిసిన? పరలోకం, భూలోకం, పాతాళ లోకం. 3 లోకాలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమనున్న జీవ మార్గమున నడుచుకుంటాడు. ఆ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఇక్కడే ఉంటా, ఇక్కడే తిష్టేసుకుంటా, నాది నాది అనకూడదు. ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు, కులాలు, మతాలు, మనుషులు, బలం, బలగం, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టి పోవాలి మనం ఒక రోజున. వెనక్కి తిరిగి చూడండి. మన తాతలు వెళ్ళిపోయారు, మన తండ్రులు వెళ్ళిపోయారు, మనలో కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా నిత్యం ఉంటామని అనుకున్నారులే. మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ఎ లాడ్జింగ్ ప్లేస్. ఇది కేవలము తాత్కాలికమైన మనం నివసించటానికి స్థలము. దేవుడే అది కూడా మనకి ఇచ్చాడు. 115వ కీర్తనలో గనక చూస్తే దేవుడు సర్వ శరీరులను సృష్టించాడు, వారు నివసించుటకు ఈ భూమిని వారికి అనుగ్రహించినాడు.
115వ కీర్తనలో చూస్తే 14వ వచనం అనుకుంటాను, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. కాబట్టి గాడ్ గేవ్ దిస్ ఎర్త్ టు మెన్. మనుషులకు దేవుడు ఈ భూమిని ఇచ్చాడు. ఎందుకు? పండించుకోండి, పశుఫలాన్ని అనుభవించండి, చేతి ఫలాన్ని అనుభవించండి, గర్భఫలాన్ని కలిగి ఉండండి. ఇక్కడ ఉన్నంత కాలం మీరు ఆశీర్వదించబడండి, అభివృద్ధి చెందండి, శాంతి సమాధానాలతో ఉండండి, సహవాసం ఐక్యతతో ఉండండి, ప్రేమానురాగాలతో ఉండండి, భయం లేకుండా ఉండండి, కన్నీరు లేకుండా ఉండండి, హ్యాపీగా ఉండండి అని అంటే జీవితం అలాగ లేదు. మరి ఇప్పుడు పరిస్థితి పాడైపోయింది. ఎవరి జీవితంలో చూసినా కన్నీరే. మరంట గడప లేని ఇల్లు ఉండదట, సమస్య లేని కుటుంబం లేదట. గడప లేని ఇల్లు ఉంటుందా? ఉండదు. అట్లాగే సమస్యలు లేని కుటుంబం కూడా ఉండదు. అన్ని కష్టాలు నాకే వచ్చినాయి అనుకుంటావు నువ్వు, ఒట్టిదే. దూరపు కొండలు నునుపని దూరం నుండి చూస్తే అందరూ బాగున్నారు, నా బతికే బాగలేదు అనిపించింది. దగ్గరికి వెళ్ళి తొంగి చూడండి. నేను 30 సంవత్సరాల నుంచి మనుషుల జీవితాల్లోనికి, వాళ్ళ హృదయాల్లోకి తొంగి చూస్తున్నాను. ప్రతి కంటిలో కన్నీరే ఉంటుంది. పైకి ఊరికే పండగలప్పుడు కొత్త బట్టలు వేసుకొని నలుగురు కలిసినప్పుడు నవ్వుతూ ఉన్నా కదిలిచ్చి చూస్తే కన్నీరు బయటకు వస్తుంది. ఏదో ఆ బాధలన్నీ అడుగున పడేసేసి నవ్వును ముఖాను పులుముకొని పర్వాలేదు అనుకుంటున్నామే కానీ కదిలిస్తే కన్నీరే. నాకు లేదనుకుంటున్నారా? మీకు లేవనుకుంటున్నారా? అందరికీ ఉంటాయి. దూరపు కొండలు నునుపు బాగా కనపడతాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే బండలు, కొండలు, లోయలు కనపడతాయి. బైక్ అన్నీ పచ్చగా ఎత్తుగానే కనపడుతుంటాయి. ఎందుకని కన్నీటిమయమైపోయింది? అసమాధానం ఎందుకు వచ్చింది? సంతోషం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అకాల మరణాలు ఎందుకు వచ్చినాయి? భయాలు ఎందుకు వచ్చినాయి అని అంటే భూమిని, జీవితాన్ని, అవయవాలను, బిడ్డలను, సంపదను ఇచ్చిన దేవుణ్ణి మనిషి మర్చిపోయాడు. దేవునికి దూరమైపోయాడు. దేవుని మార్గానికి దూరమయ్యాడు. ఆయన సత్యానికి దూరమయ్యాడు. ఆయన ప్రేమకు దూరమయ్యాడు. ఆయన కాపుదలకు దూరమయ్యాడు. అందుకే ఈ కష్టాలన్నీ. అమ్మ ఒడికి పిల్లాడు దూరమైపోతే, కాపరికి గొర్రె దూరమైపోతే, వ్యవసాయదారుడికి మొక్క దూరమైపోతే, ఎలా ఎండిపోయి జంతువులతో తినివేయబడి నీరు లేక, కాపుదల లేక ఎలా కృషించి ఎండిపోతుందో మానవ జీవిత బెడ్లో. పిల్లాడి ఇంట్లో గేట్లు, ప్రహరీ వాళ్ళు అన్నీ ఉంటే ప్రహరీ వాళ్ళు దాటి, గేటు దాటి, వీధి దాటి బయటకు వచ్చేస్తే కుక్కలున్నాయి, చీలుస్తాయి. ఇప్పుడు వాడు చచ్చిపోయి వాడికి బాధ, ఎంత బాధ అనుభవించుంటాడు ఆ చీల్చేటప్పుడు? ఎంత భయం వాడికి కలిగి ఉంటుంది? ఎంత రక్తం చింది ఉంటుంది? పిల్లాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులకి ఎంత బాధ? ఇల్లు, రూమ్ ఉంది ఎందుకు? మెయిన్ ద్వారం ఉంది, గేటు, ప్రహరీ ఉంది ఎందుకు? అన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోవటానికా? అవన్నీ నీ భద్రత కొరకే. అమ్మ నాన్న లక్షలు పెట్టి కట్టించింది, అందులో ఉండాలా? వాళ్ళ వదిలో ఉండాలా? వాళ్ళ ఎద మీద ఉండాలా? ఎందుకు పోయారు బయటికి? బయటికి పోతే శత్రువు చీల్చేస్తాడు. మరి గొర్రె బయటికి వెళ్తే నక్కలు, తోడేళ్ళు, కుక్కలు, ఎలుగుబంటులు చీల్చేస్తాయి. మరి అందుకని కాపరి దగ్గరన్నా ఉండాలి, దొడ్డులోనన్నా ఉండాలి. బయటికి వెళ్ళిపోతే ఎలా? ఈరోజు మనుషులు కష్టాన్ని, కన్నీంటిని, దుఃఖాన్ని, మరణాన్ని, భయాన్ని అనుభవించటానికి, నష్టాన్ని, నాశనాన్ని అనుభవించటానికి కారణం ప్రతివారు తమకిష్టమైన త్రోవకు తొలిగారు, దేవుణ్ణి వదిలిపెట్టి తిరుగుతున్నారు. అందుకే ఈ లోకంలో ఉన్న దుష్టుడు వారిని చీల్చి చెండాడుతున్నాడు. అకాల మరణాలకు గురవుతున్నారు, అపజయాలకు గురవుతున్నారు, అప్పులకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు, భయంకరమైన రోగాలకు గురవుతున్నారు. నా ప్రియ దేవుని పిల్లలు, ఎందుకని కాపుదల వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. పోతే పండే, సస్తే సావండి అనేవాడి కాపరవుతాడా? అవడు. కాపరు ఏం చేస్తాడు? తప్పిపోయిన వాటిని వెతుకుతాడు,
తల్లిదండ్రులు ఏం చేస్తారు? తప్పిపోయిన వారిని వెతుక్కుంటారు. యేసు ప్రభు కూడా తప్పిపోయిన మానవాళిని వెతకటానికి మనుష్యుల కాపరిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చెప్పాడు. గొర్రెల కాపరులకు ఆ వార్త చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మీరు గొర్రెలను కాస్తున్నట్టు మేపుతున్నట్టు మనుషులనే గొర్రెలన్నిటిని కాయటానికి మీకు కాపరిగా నేను వచ్చానని చెప్పడానికి గొర్రెల కాపరులకు వర్తమానం దేవదూతలు తెచ్చారు. ఎవరొచ్చారు? ప్రభు వచ్చాడు. ఎవరొచ్చారు? కాపరొచ్చాడు. ఎవడొచ్చాడు? రక్షకుడు వచ్చాడు. ఎవరొచ్చారు? ప్రేమించి రొమ్ము కాంచుకొని మోసే తండ్రి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన ప్రజలను రక్షించటానికి వచ్చాడు. పోగొట్టుకున్న సంతోషాన్ని, సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుకోవటానికి తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. నువ్వేం పోగొట్టుకున్నావు? అవి దేవుడిస్తాడు. వండుకోవటానికి, తినటానికి, ఎగరటానికి కాదు పండగ. అలా గనక చేస్తే మిగిలేది అప్పులే. అలా గనక చేస్తే మిగిలేది ఖర్చులే. తాత్కాలిక సంతోషం కాదు, ప్రభు ఇచ్చే సంతోషం గొప్పది. ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పిల్లల్ని అర్పించకూడదు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం. అక్కడ సింహం ఉండదు. క్రూర జంతువులు దానిని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. పోయినాయా? పోతే పండగ చేయి. పోకపోతే ఎందుకు ఈ పండగ? దండగ మారి పండగ. దండగ మారి పండగలండి ఇవన్నీ. ఏ పండగలైనా నీకు దుఃఖాన్ని, నష్టాన్ని, అవమానాన్ని మిగిలించే పండగలు ఎందుకు? నీకు కన్నిటిని, కష్టాలను మిగిలించే పండగలు ఎందుకు? నీకు అప్పులు, ఖర్చులు మిగిలించే పండగలు ఎందుకు? నీ భార్య దుఃఖపడి, నీ తల్లి దుఃఖపడి, నీ పిల్లలు దుఃఖపడే పండగలు ఎందుకు? ఏం చేసుకోను? ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇలాంటి పండగలు? ఏం సాధించడానికి? ప్రశ్నించుకోండి ఒకసారి, ఆలోచన చేయండి ఒకసారి. నిత్యానందం నీ తలల మీద ఉండడానికి, ఆనంద సంతోషములు కలిగి నువ్వు జీవించడానికి, నీ జీవితంలో ఉన్న దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవడానికే పండగ చేయాలి. అలా చేయాలని ప్రభువు కోరుకున్నాడు. అది ఇవ్వడానికే ప్రభు వచ్చాడు. ఈ దుఃఖం, నిట్టూర్పు ఎప్పుడు ఎగిరిపోతాయి? మరొక మాట కూడా చదివాక చేద్దాం. 51వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 51వ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందములు గలవారగుదురు. దుఃఖము, నిట్టూర్పు తొలగిపోవును. ఇక్కడ రెండు చోట్ల కూడా కనపడుతున్న మాట దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవును లేదా తొలగిపోవును. ఆనంద సంతోషాలు గలవారవుతారు. నిత్యానందం వారి తలల మీద ఉంటుంది. ఎప్పుడు అని అంటే యెహోవా విమోచించినప్పుడు. విమోచించువాడు దేవుడు, విడిపించేవాడు దేవుడు. దేని నుంచి? దుఃఖము నుంచి, నిట్టూర్పు నుంచి, సంతోషము, సమాధానము లేని స్థితి నుంచి, అప్పులు, అనారోగ్యాల నుంచి, అవమానాల నుంచి, అపజయాల నుంచి విడిపించేది దేవుడు. మరణము నుంచి విడిపించేవాడు దేవుడు. ఆయన పేరే యేసు. యేసు అను పేరుకు అర్థం రక్షకుడు. అబ్బాయిలు మీరిద్దరు ఏంట్రా మంచి కుస్తీ పాటు పడుతున్నారు? వాక్యం వినాలి నాన్న. వాక్యం వినండి కొద్దిసేపు. విమోచకుడు దేవుడు, రిడీమర్ అంటే ఏంటి అర్థం? నిన్ను విమోచిస్తాడు, నిన్ను రక్షించేవాడు. అర్థమవుతుందా? ఒకడు ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాడంటే ఈత రాదు వాడికి, ఊపిరాడక తలకిందులైపోతున్నాడు. అప్పటికే చాలా నీళ్లు మింగి పొట్ట ఉబ్బిపోయింది. చేతులెత్తి రక్షించండి, రక్షించండి అంటున్నాడు. ఒకడంట గట్టు మీదకి వచ్చి, ఎట్టబడ్డావురా బుద్ధి లేనోడా? ఎందుకు పడ్డావురా? గడ్డి తిన్నావా? చూసుకుండే పనిలే, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? ఎందుకు పడ్డావురా అంటున్నాడు. ఎందుకో పడ్డాడుగా. ఇప్పుడు అనేది కాపాడరాదు, నువ్వు తిడితాడు బయటకు వస్తాడా? ఎందుకు పడ్డావురా పనికి మాలినోడా? తీర్పులు తీరిస్తే పైకి రాడాడు, తిడితే పైకి రాడాడు. ఆల్రెడీ ఎట్టబడ్డాడో పడ్డాడు జారి. నీకు శాతనైతే లేపరాదు, లేపలేకపోతే ఊరుకోరాదు. తిడితే ఉపయోగం ఏముంది? ఇంకొకడు వచ్చాడంట, వాడు ఒరేయ్
ఈత రాదా? వస్తే వచ్చేవాడుగా బయటికి, మరి రాకే కొట్టుకుపోతున్నాడు. అయితే నేను ఈత నేర్పిస్తా కానీ నేర్చుకొని పైకి రా అంటున్నాడు అంట ఒకడు. వాడొక పక్క ప్రాణం పోత పొట్ట నిండా నీళ్లు తాగి ఉబ్బిపోయి వస్తుంటే నేనే ఈత నేర్పుతా కానీ పైకి రా అంటున్నాడు. ఈత రాదా? చెయ్యి ఇట్టాను, చెయ్యి అట్టాను, ఈ కాలు ఇట్టాను, ఈ కాలు ఇట్టాను, అట్టా ఇట్టా అంటే ఈత వచ్చేసిద్దిరా. అట్టా ఇట్టా అని లెగిసి పైకి రా అంటున్నాడు అటు. ఇప్పుడు ఒక పక్క ఊపిరి పోతుంటే వాడు అట్టా ఇట్టా అనేది ఎప్పుడు? అప్పటికే పొట్ట నిండా నీళ్ళు చేరినాయి. మతాలు, మత గ్రంథాలు అవి చెప్పే మాటలు ఇట్లుంటాయి. దూషించటం, ద్వేషించటం, తీర్పులు తీర్చటం, గతి కర్మ. ఏం చేస్తాం? పడ్డావుగా అనుభవించు, చేసుకున్నోడికి చేసుకున్నంత అని మెట్ట వేదాంతం ఒకడు మాట్లాడితే, ఆ పని చేయి, ఈ పని చేయి, అట్ట చేయి, ఎట్ట చేయి, పైకి రా అని ఇంకొకటి చెబితే, ఈ రెండింటి వలన ఏం ఉపయోగంలా? లోకంలో ఉన్న మతాలు, మత గ్రంథాలన్నీ ఇవే చెబుతున్నాయి, కర్మ అనుభవించమని. అయితే ఒకడొచ్చాడట, వీళ్ళిద్దరి మాటలు పట్టించుకోలేదు. వాడి పరిస్థితిని చూసి జాలిపడ్డాడు. అమాంతం నీళ్ళల్లోకి దూకాడట. దూకి వాడి జుట్టు పట్టుకొని, వాడి చొక్కా పట్టుకొని బలవంతాన వాడిని పైకి తీసుకొచ్చి ఒడ్డును నెట్టేసేసి ఆడు కూడా ప్రవాహంలో నుంచి జాగ్రత్తగా బయటకు వచ్చేసి, అప్పటికే ఊపిరితిత్తుల్లోకి పొట్టలోకి నీళ్లు పోయి ఉంటే వాడి పొట్టను గట్టిగా ఒత్తి, వాడి ఊపిరితిత్తులను గట్టిగా ఒత్తి లోపల ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేటట్టుగా చేసి, ఊపిరాడకున్న వాడికి నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊది శ్వాస అందించి వాడు తేరుకొని కళ్ళు తెరిచి అమ్మా అన్నప్పుడు లేపి నించోబెట్టి కాళ్ళు చేతులు రుద్ది పసుపేసి వేడి పుట్టించి మెల్లగా చేయి పట్టుకొని లేపి ఇంటికి నడిపించాడట. ఆడు రక్షకుడు అంటే. ఆ రక్షకుడు పుట్టాడు మనుషుల కోసం. అది ఈ సంతోషానికి ఆనందం. తిట్టట్లా, చెప్పించట్లా, నాశనమైపోయావు చెప్పిన ఇల్లా, చావరా అంటల్లా, లేకపోతే ఏదో ఒక సొంత ప్రయత్నం చేసి బయటికి రా అంటల్లా. నీ స్థానంలోకి వచ్చి నిన్ను ప్రవాహంలో నుంచి బయటికి తీసుకువచ్చి నీలో ఉన్న ఆ వ్యర్థత్వం అంతా బయటికి తీసి నీకు ఊపిరందించి నీ చెయ్యి పట్టుకుని నడిపించి నిన్ను ఇంటికి చేర్చేవాడు ఆ ప్రభు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. పాపంలో, శాపంలో, అవమానాలలో, అపజయాలలో, భయంలో, వేదనలో కొట్టుకుపోతున్న మానవ జాతిని రక్షించడానికి వచ్చాడండి యేసు. అందుకే ఆయన రక్షకుడు, విమోచకుడు అయ్యాడు. ఇప్పుడు దాకా భయపడుతున్నారా? ఇక భయపడబాకండి. రక్షకుడు వచ్చాడు, కాపరు వచ్చాడు, విమోచకుడు వచ్చాడు. ఎవరికి? మాలమాదిగలకే కాదు, అమెరికా వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకు కాదు, ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చేవాడు వచ్చాడు, జీవాన్ని వచ్చాడు, రక్షణనిచ్చేవాడు వచ్చాడు, కన్నీరు తుడిచేవాడు వచ్చాడు, లేవనెత్తేవాడు వచ్చాడు. అది రక్షకుడు అంటే. ఈ రక్షకునికి నువ్వు దూరంగా ఉన్నావా? ఈ రక్షకుని అసహించుకుంటున్నావా? కులాల పేరట, మతాల పేరట రక్షకునికి దూరం అయిపోయావా? కష్టాల్లో, కన్నీటిలో, వేదన, బాధలలో, భయాలలో ఉన్నావా? మరణపు నీడలో నిలిచున్నావా? మరణపు నీడలో నిలిచిన మానవా, శరణుమని శ్రీ యేసుని వేడవా, కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలిచెను రారా. మరణపు నీడలో నిలచిన మానవా, శరణుమని శ్రీ యేసుని చేరవా, కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలిచెను రారా. క్రిస్మస్ అంటే ఏంటి? ఓ పిలుపు. క్రిస్మస్ అంటే ఏంటి? ఓ మలుపు. క్రిస్మస్ అంటే ఏంటి? ఒక జీవం, ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక విమోచన, ఒక రక్షణ, ఒక ధైర్యం. ఎవరికి? కొందరికి కాదు, అందరికీ. ఇది సర్వలోకమునకు మహా సంతోషకరమైన సువార్త. ఎంతమంది అనుభవించారు? యేసు సంతోష సమాధానాలు అనుగ్రహించువాడు, దుఃఖము నిట్టూర్పు తొలగించువాడు, మెట్ట వేదాంతం మాట్లాడేవాడు కాదు, శపించి, దూషించి, ద్వేషించి తీర్పులు తీర్చేవాడు కాదు, చస్తా ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు.
నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆ స్థితి నుంచి లేపి నిన్ను బ్రతికించి ఆయన నిత్య జీవం చేరుస్తాడు. ఈ లోకంలో నిన్ను నడిపించి నీవు ఏదో ఒక రోజు మరణించాలి గనక ఆ రోజు నీ ఆత్మను పరలోకానికి చేరుస్తాడు. పరలోకం ఎలాంటిదో తెలుసా? అందమైనది, ఆనందమైనది, చీకటి లేనిది, సముద్రము లేనిది, సునామీలు రానిది, కరువు కాటకాలు లేనిది, మరణము లేనిది. అలాంటి అందమైన ఆత్మలు నివసించే అద్భుత రాజ్యం పరలోకం. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన ఆత్మలు అక్కడికి వెళ్తాయి. మరి పాతాళము, క్రిందినున్న పాతాళం వేదనకరమైనది, బాధతో, అంధకారముతో, దుస్సహమైన వేదనతో నిండినది, అగ్నిగంధకాలతో మండునది, విడుదల లేనిది, మరణము లేనిది. అర్థమవుతుందా? ఇక్కడ నిప్పులో చేయి పెట్టామనుకో అబ్బా అంటాం. చచ్చిపోయిన తర్వాత కట్టెలు పైన కింద పక్క ఈ పక్క ఆ పక్క పేర్చి నిప్పంటిస్తుంటే ఒక మాట కూడా అరవదే ఇది కదా. బతుకున్నప్పుడేమో నిప్పులో చేయబెట్టిన క్యాండిల్ లైట్ కలిగినా కూడా ఆ మంట తగిలినా కూడా అబ్బా అబ్బా అంటివి. చచ్చిపోయిన తర్వాత నిన్నంతా మంటలో కాలుస్తున్న అబ్బా అబ్బా అనవు. ఇంతకు అసలు ఆ నొప్పి తెలిసింది ఎవరికి అని అంటే లోపల ఉన్న ఆత్మకి. ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దానికి నొప్పి తెలియదు. ఇది మన్ను, మరలా తిరిగి మంటలోకి వెళ్తుంది. కొందరు దీన్ని పాతి పెట్టొచ్చు, కొందరు కట్టెల మీద కాల్చొచ్చు, కొందరు నీళ్ళ మీద వదిలేయొచ్చు. ఏది పుణ్యం అనుకుంటున్నారు అది చేస్తారులే. ఏదైతేనేమి ఇది మట్టే, కానీ లోపలున్న ఆత్మ ఉన్నదే అది మరణము లేనిది. దీనికి చావు పుట్టుకలున్నాయి, దానికి చావు పుట్టుకలు లేవు. అది దేవుని దగ్గర నుండి వచ్చింది, మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునితో ఉండాలి అని అంటే దేవునితో సంబంధం ఉండాలి. ఆ ఆత్మను రక్షించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. శరీరంలో ఉన్నంతకాలం నిన్ను నీ పిల్లలను పోషించి నడిపిస్తాడు. ఈ లోకాన్ని వదిలిన తర్వాత నీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ప్రభు. ఈయనను కులాల పేరట, మతాల పేరట, నీకు తెలిసిన సత్యాల పేరట, నీ అభిప్రాయాల పేరట దూరంగా ఉంచటం మంచిది కాదు. మీరు దప్పికతో ఉన్నారనుకోండి, నేను చల్ల నీళ్లు తీసుకొని వచ్చా దప్పిక తీరుద్దామని జాలిపడి నీళ్ళందరినీ నన్ను తరిమేయటం భావ్యమేనా చెప్పండి? మీలో ఎవరైనా బాగా ఆకలితో ఉన్నారనుకోండి, పంచభక్ష పరమాన్యాలు పట్టుకొని ప్లేట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చా ఉచితంగానే మీ ఆకలి తీర్చడానికి ప్లేటును కాళ్ళతో తన్ని నన్ను తరమటం భావ్యమేనా? మీకు చలిబుడుతుంటే మీ మీద కంబలి కప్పటానికి మంచి స్వెటర్ ఒకటి తీసుకొని వచ్చి మీకు కప్పబోతే దాన్ని చించి నా బట్టలు చించటం కరెక్టేనా? ఈరోజు లోకం ఏం చేస్తుందో చెప్పనా? నీ ఆత్మీయ ఆకలిని తీర్చే, నీ ఆత్మకు మరణ భయాన్ని తొలగించే, నీ శరీరంలో నీ కుటుంబంలో నువ్వు అనుభవించే బాధలను, కష్టాన్ని, కన్నీటిని తొలగించే యేసు నీ దగ్గరకు వస్తే ఆయన్ను కూడా అదే పని చేస్తున్నారు. ఇదెంత దౌర్భాగ్యం చెప్పండి. 2023 సంవత్సరాల నుంచి యేసు ప్రతి ప్రాంతానికి, ప్రతి పల్లెటూరికి తన ప్రజలను పంపించి దుఃఖంలో, అసమాధానంలో, అశాంతిలో, మరణ భయంలో, బంధకాలలో ఉన్న వ్యక్తులను విడిపించడానికి దేవుని సేవకులను సువార్త ద్వారా మీ దగ్గరికి పంపిస్తే, మా కులంగా, మా మతంగా, మాకు అవసరం లేదు వెళ్ళిపోమ్మని అంటే, దప్పికి కొన్నవాడికి దాహమిస్తుంటే దాహాన్ని తన్ని దప్పిక తీర్చేవాడిని తరమటం ఎంత మానుషమో. సత్యవాక్యాన్ని బోధించే సేవకులను తృణీకరించుట, దూషించుట, ద్వేషించుట అంతకంటే అమానుషం. ఇప్పుడు దప్పిక కొన్నవాడికి దాహం తీరుస్తానని నీళ్లు తీసుకొస్తే నీళ్ళందరినీ నన్ను తరిమితే చచ్చేది ఎవరు? మన గొంతెండిపోయి మనం చచ్చిపోతాం కదా. కనుక నీళ్లను, ఆహారాన్ని, మందులను, వస్త్రాలను ఎలా త్రోసివేయకూడదో, ద్వేషించకూడదో, వాటన్నిటికీ మించిన దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను అలా దూషించకూడదు, ద్వేషించకూడదు. మందుని ద్వేషించేవారు ఉన్నారా? అందరికీ జ్వరం వచ్చింది, అందరికీ ట్యాబ్లెట్ పారాసెటమాల్. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న ఏ కులమోడికైనా జ్వరం వచ్చిద్దండి, రాదా? అందరికి ఒకటే మందు కదా. ఆ కులమోడు వేసుకుంటున్నాడు, నీ కులమోడు వద్దంటాడా? మందు దగ్గర నీకు అభ్యంతరం లేదు, నీళ్ళ దగ్గర అభ్యంతరం లేదు, పీల్చే గాలి దగ్గర అభ్యంతరం లేదు, కానీ ఆత్మను రక్షించే దేవుని వాక్యం దగ్గర మాత్రం నీకెందుకు అభ్యంతరం? అభ్యంతరం చేయకూడదు. ఏం చేయాలా? అంగీకరించాలా, అనుసరించాలా, దీవించబడాలా, సంతోషానందాలు గలవారు అవ్వాలా, దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవాలా. అది జరిగితేనే నిజమైన పండుగ. ఆ పండుగనివ్వడానికి యేసు లోకానికి వచ్చాడు. నీకు వైద్యుడిగా,
నీకు ఆహారముగా, నీకు జీవజలముగా యేసు విమోచకుడిగా, రక్షకుడిగా వచ్చాడు. ఇంతకు దుఃఖానికి కన్నిటికి కారణాలు ఏంటో చెప్పాలి మీకు. బంధకములు, అర్థమైందా? యెహోవా విమోచించిన వారు. ఇప్పుడు నన్ను మెత్తని ఏమంటారు, సూది గుండీలు గుట్టుకునే దారంతో కట్టేశారనుకోండి, నన్ను నా బలం సరిపోద్ది కాబట్టి నేను తెంచుకోగలను. పురికోసతో కట్టేశారనుకోండి, కొంచెం కష్టం అవుతుందేమో, అయినా ఎట్టో కట్ట ప్రయత్నం చేసి తెంచుకోగలను. అట్లా కాకుండా చాంతాడుతో, మోకుతాళ్ళతో కట్టేశారనుకోండి, నన్ను తెంచుకోగలనా? అవదు. అట్టప్పుడు నాకు విడిపించేవాడు ఒకడు కావాలి. నన్ను కట్టిన కట్ల నుంచి, బంధకాల నుంచి నన్ను విడిపించేవాడు ఒకడు కావాలి. ఎందుకంటే నా అంతటి నేను తెంచుకోలేను కాబట్టి. మనం కూడా చాలా కట్ల చేత బంధించబడి ఉన్నాం. అందులో ఒకటి అసత్యం అనే కట్టు, రెండోది అవిశ్వాసం అనే కట్టు. అట్లాంటి బంధకాలు చెప్తూ ఉంటే భయాలు, ఆర్థిక ఇబ్బందులు, అంతేకాదు ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనికి, ఆ భయాలలోకి, ఆ మరణంలోనికి మనల్ని తీసుకువెళ్ళే బంధకాలు ఉన్నాయి. మనుషులు చూడబోతే కాళ్ళు చేతులు హ్యాపీగా ఉండి మంచి బట్టలు వేసుకొని దర్జాగా తిరుగుతున్నారు, సంపాదిస్తున్నారు. కానీ దుఃఖానికి, నిట్టూర్పుకు, మరణానికి, అనారోగ్యాలకు, ఆర్థిక ఇబ్బందులకు కారణమైన బంధకాలలో మనుషులందరూ బంధించబడ్డారు. నేను కూడా 16 సంవత్సరాలు ఆ బంధకాలలో బంధించబడ్డాను. ఆ బంధకాలు ఏమిటో చెబుతా. అబద్ధాలు నన్ను కట్టిన బంధకం, కోపం నన్ను కట్టేసిన బంధకం, దుష్ట స్నేహాలు నన్ను కట్టిన బంధకం, సినిమాల మోజు నన్ను కట్టిన బంధకం, మోసం నన్ను కట్టిన బంధకం, మత్తు పదార్థాలు నన్ను కట్టేసిన బంధకాలు, అక్రమ సంబంధాలు నన్ను కట్టేసిన బంధకాలు. మామూలుగా కాళ్ళతో చక్కగా తిరుగుతూ ఉన్నాను, కానీ నా మనస్సు బంధించబడింది. మన చీరాల్లో వాక్యం చెప్తా ఉంటే, రాకేష్ అని ఒక అబ్బాయి అందరి ప్రార్థన అయిపోయిన తర్వాత వెనక నించున్నాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు చూసుకుంటా మెల్లగా లోపలికి వచ్చాడు. ఏ నాయనా ఇంతసేపటికి వచ్చావు? చాలాసేపటి నుంచి నించున్నావే అన్నాను. పోదామనుకుంటున్నా పోలేకపోతున్నా, వద్దామనుకుంటున్నా రాలేకపోతున్నా, అందుకని మధ్యలో నిలబడిపోయాను అయ్యగారు అన్నాడు. మంచి యవనస్తుడే. పోదామనుకుంటా పోలేకపోతున్నా, వద్దామనుకుంటున్నా రాలేకపోతున్నా, మధ్యలో నిలబడ్డాను అయ్యగారు అన్నాడు. ఏ అంత సందిగ్ధం ఎందుకు? రావచ్చు కదా అన్నాను. ఇంకెళ్ళిపోతారేమోనని వచ్చా. ఎవరన్నా చూస్తే నవ్వుతారేమోనని రావటానికి ఆలోచన చేశా. ఎవరన్నా చూస్తే ఎగతాళి చేస్తారేమోనని ఆలోచన చేశా. కానీ ఎవడేమనుకుంటే నాకెందుకులే అని దగ్గరకు వచ్చా. ఏ నాన్న అన్నాను. బాగా అప్పుల్లో కూరుకుపోయాను అయ్యగారు అన్నాడు. ఎందుకు నాన్న అంత అప్పుల్లో ఎందుకు కూరుకుపోయావు అన్నాను. బాగా దొరలవాట్లకు, జూదాలకు నేను లోనైపోయాను అయ్యగారు అన్నాడు. ఎందుకని అన్నాను. నాకు మనశ్శాంతి లేదు అయ్యగారు అన్నాడు. ఆ మనశ్శాంతి కోసం తాగుతున్నాను అయ్యగారు, మత్తు పదార్థాలు, గంజాయి, సారాయి అన్నిటికీ అలవాటు పడ్డాను అయ్యగారు. నా స్నేహితులు నా దగ్గర డబ్బు లేకపోయినా తీసుకెళ్ళి ఇప్పించడం మొదలుపెట్టారు. మనశ్శాంతి కోసమని తాగుతున్నాను. తాగుతూ ఉన్నవన్నీ అమ్ముకొని అప్పుల పాలైపోయాను. ఇంతకు మనశ్శాంతి ఎందుకు లేదురా అని అడిగాను. నేను అమ్మా నాన్నలకు ఇష్టం లేకుండా ఓ లవ్ మ్యారేజీ చేసుకున్నది ఏదో నన్ను నమ్ముకొని జాగ్రత్తగా ఉంటుందంటే నన్ను మోసం చేసి అవమానించి నాకు దూరంగా వెళ్ళిపోయింది అయ్యగారు. అందుకే సమస్యలు ఎక్కువైపోయినాయి. అమ్మా నాన్న వదిలేశారు మా మాట వినలేదని, మా పిల్లని సరిగా చూసుకోవట్లేదని అత్తామామలు వదిలేసేసారు. ఒంటరి అయిపోయినాయి గారు. నిద్ర పట్టట్లేదు అయ్యగారు, ఆరోగ్యం సరిలేదు అయ్యగారు, అప్పులోళ్ళు ఫోన్ చేస్తున్నారు అయ్యగారు. అంత విషయం దాగి చచ్చిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను అయ్యగారు. అందుకే నెమ్మది లేకుండా ఉన్నాను అయ్యగారు. నా జీవిత పరిస్థితి బాగులేదు. ఒక్కదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏమని చెప్పను అయ్యగారు. నేను చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న మాట వినేవాడిని అయ్యగారు. దైవజనుడితో నమ్మకంగా కలిసి జీవిస్తున్నాను అయ్యగారు. ఏమైందో నా బుద్ధికి, నా మనసుకి ఏమైందో అయ్యగారు. ఉన్నట్టుండి నేను అమ్మకు నాన్నకు ఎదురు తిరగటం మొదలుపెట్టా. దైవజనుడిని వదిలిపెట్టేసేసా. ఒక్కొక్కటి దురలవాట్లు నాలోకి వచ్చినాయి. అవి నా ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, కుటుంబాన్ని, భార్యాభర్తల బంధాన్ని అన్నిటినీ పాడు చేసి ఎందుకు పనికిరాడు అయిపోయాను. చచ్చిపోవాలనిపిస్తుంది అయ్యగారు. కానీ మీ వాక్యం విన్న తర్వాత ఇట్టి స్థితి నుంచి యేసయ్య విడిపిస్తాడు అని చెబుతున్నారే, అందుకని నిలబడ్డాను అయ్యగారు.
ఈరోజు వచ్చాను అయ్యగారు మీ దగ్గరికి, ధైర్యం చేసి నన్ను విడిపించమని ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. అప్పుడు నేనన్నాను, నీలాంటి బంధకాలలో ఉన్న నన్ను విడిపించి ఈరోజు ఇలా నిలవబెట్టాడు, నిన్ను కూడా తప్పక నడిపిస్తాడు, ఆయన దగ్గరికి రా, నీ కొరకే యేసు వచ్చాడు బాబు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బిడ్డకు ధైర్యం వచ్చింది. రేపటి నుంచే నేను మరలా దేవుని సన్నిధిలో నిలవబడతా, పోగొట్టుకున్నవన్నీ దేవుడు నాకు తిరిగి ఇచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. తప్పక ఇస్తాడు దేవుడు. నేను పోగొట్టుకున్న అన్ని నాకు అనుగ్రహించాడు. దుఃఖము నిట్టూర్పు నా జీవితంలో నుంచి ఎగిరిపోయేటట్లు చేశాడు. అందుకు నేనున్న బంధకాల నుంచి నన్ను విడిపించినాడు. అందుకే ఇంత ధైర్యంగా ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయినాయి, బంధకాలు తెగిపోతే, దుఃఖానికి నిట్టూర్పుకు కారణమైన బంధకాలు తెగిపోతే అప్పుడు నీకు ఆనంద సంతోషాలు కలుగుతాయి. నిత్యానందం నీ తలల మీద ఉంటుంది. సియోనులో దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతావు. లేకపోతే ఆరని అగ్ని గంధకాలతో పాతాళములో వేదనలో, నిత్య వేదనలో మనం గడపవలసి వస్తుంది మన ఆత్మలు. నా ప్రియ దేవుని పిల్లారా, క్రిస్మస్ అంటే ఏదో వండుకొని తిని ఎగరడానికి పండగ కాదు. ఇది మానవులందరూ విమోచించబడడానికి ఒక అద్భుత అవకాశం. మానవులందరూ దుఃఖము నిట్టూర్పు నుంచి బయటికి రావడానికి ఒక అద్భుత అవకాశం. అయినా కులాలు మతాల అడ్డుగోడలు కట్టుకుని ఈ సంతోషానికి దూరంగా ఉండవద్దు అని రెబ్బవరపు గ్రామస్తులకు నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఇక్కడ ఉన్న ఈ బాకా ద్వారా ఎక్కడ నుండి వింటూ ఉన్నా నా ప్రియ దేవుని పిల్లారా, దేవునికి అవకాశం ఇవ్వండి, దేవుని సన్నిధికి రండి. గొల్లలకి ఈ వర్తమానం చెప్పగానే గొల్లలు ఏం చేశారో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. దేవదూతలు ఈ వర్తమానాన్ని చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన. సెకండ్ పారాగ్రాఫ్ చదువమ్మా. 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అర్థమవుతుందా? అప్పుడు దాకా భయంలో ఉన్నారు. దేవదూత వచ్చాడు, భయపడద్దు. ఎందుకు? మీ భయములను తొలగించే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీరే భయాల్లో ఉన్నారు? చీకటి భయంలోనా, దురాత్మల భయంలోనా, అప్పుల భయంలోనా, అనారోగ్యాల భయంలోనా, మరణపు భయంలోనా? ఏ భయంలో ఉన్నారు? ఏ భయంలో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. అర్థమైందా? క్రిస్మస్ సమాచారమే భయపడద్దు. అర్థమైందా? భయపడితే ముందే చేస్తాం. భయం చాలా చెడ్డది. భయం సాతాను సాధనం. మీకు తెలుసా, బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డోళ్ళు కింద పడి చచ్చిన దానికంటే మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అంట. చచ్చి కింద పడతారట, కింద పడి చావరు. కారణం ఏంటో తెలుసా? జారగానే అయిపోయిందిరా నా పని, పడ్డానంటే చస్తాననుకొని గుండె ఆగిపోయి అక్కడే చచ్చిపోతారంట. చచ్చిపోయి కింద పడతారట. పడేదాకా ఆగరాదు, చస్తావో సావో. కొంతమంది పైనుంచి కింద పడ్డ ఒక మంచి వాటంలో పడి చచ్చిపోరు. కాకపోతే ఎముకలు ఇరుగుతాయి, చిట్లుతాయి, నడుమెరగొచ్చు, లేకపోతే మెడకు దెబ్బ తగలొచ్చు, తలకు దెబ్బ తగలొచ్చు. దెబ్బ తగిలితే కట్టుకోవడానికి హాస్పిటళ్ళు ఉన్నాయి కదా. పడేదాకా ఆగరాదండి. మధ్యలోనే ఎందుకు భయపడి చేస్తారు? పాము గరిచిన దానికంటే, విషమెక్కి చచ్చేదానికంటే పాము గరిచిందనే భయంలో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది అట. 2 రకాల పాములు ఉంటాయట. విషసర్పాలు, విషరహిత సర్పాలు. విషసర్పం గరిస్తే 2 కాట్లు పడతాయట. విషరహిత సర్పాలు గరిస్తే 4-5 పళ్ళ ఘాట్లు పడతాయి. అది గరిచినా ఏమవ్వదు, కానీ అది గరిచినా చచ్చిపోతున్నారు జనాలు. కారణం ఏంటి? భయం. భయపడి మరణిస్తున్నారు జనాలు. నా ప్రియ దేవుని పిల్లారా, భయం చాలా చెడ్డది. దేవుని మాట వినకుండా ఆదామవ్వలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడే ఈ లోకంలోకి భయం వచ్చింది. ఆ భయాన్ని తొలగించడానికే యేసు వచ్చాడు. భయానికి మూలం పాపం, భయానికి మూలం దేవునికి వ్యతిరేకంగా జీవించటం. భయం చాలా చెడ్డది. నువ్వు భయపడకూడదు, నువ్వు నిర్భయంగా బ్రతకాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో గనక మనం చదివితే, మధ్యలో మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను.
దారి తప్పావు, భయపడబాక. నష్టపోయావు, భయపడబాక. భయపడి కొంతమంది అమ్మో ఈ అప్పుల్లో నుంచి బయటికి రాలేమేమో, ఈ అవమానంలో నుంచి బయటికి రాలేమేమో, ఈ అపజయాల్లో నుంచి బయటికి రాలేమో, ఎందుకు వచ్చిన సంగతి, సస్తే పోలా అని చావు రాకముందే చచ్చిపోతున్నారు కొంతమంది. చావటానికి కాదు నువ్వు ఉంది, నువ్వు సజీవుడివై సజీవురాలవై బ్రతకాలి. బ్రతికించేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు, విడిపించేవాడు దేవుడు. నేను కూడా 16 సంవత్సరాలకి 3 సార్లు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. భవిష్యత్తు అలా భయపెట్టింది, మిగిలిపోయిన సబ్జెక్టులు ఎలా భయపెట్టినాయి, ఇంటిలో ఉన్న పరిస్థితి ఎలా భయపెట్టింది, సంఘం సమాజంలో ఉన్న పరిస్థితులు నన్ను అలా భయపెట్టినాయి. నా అవమానాలు, నా అపజయాలు, నా నిస్సహాయ స్థితి, నా అసమర్థత, నేను చేసుకున్న నష్టం, నేను కోల్పోయిన స్థితి అంతా నన్ను అలా భయపెట్టినాయి. అందుకే చచ్చిపోదాం అనుకొని ఒకసారి ఫ్యాన్ కురేసుకోబోయాను, ఒకసారి చీమ చింతకాయల చెట్టు కురేసుకొని చచ్చిపోబోయాను, ఒకసారి ఇక బావిలో దూకి సద్దాం, రేపటిని చూడకూడదు అనుకున్నాను. అలాగ నిలవబడినప్పుడు ఈ జీవాధిపతి, రక్షకుడు, విమోచకుడు నన్ను పలకరించాడు, తన వాక్కు నంపించాడు. చావద్దు, నీకు భవిష్యత్తుని దీవెనకరంగా మారుస్తా, జీవ మార్గం నీకు చూపిస్తా, నా చేతిలో నిత్య సుఖాలున్నాయి, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇంతమందిని అనుసరించావు, ఇంతమందిని నమ్మావు, ఇంతమంది చెప్పింది చేశావు, ఒక్కసారి నాకు అవకాశమి, నేను నీ జీవితాన్ని బాగు చేస్తానన్నాడు. ఈరోజు ఇలాంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ 30 సంవత్సరాలు ఆ చావు గోతు నుంచి నన్ను లేవనెత్తి, నన్ను బ్రతికించి, బాగు చేసి, ఫలింపులోకి తెచ్చి, అనేకులను బ్రతికించే, సువార్తను ప్రకటించే వ్యక్తిగా దేవుడు నన్ను చేశాడు. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి, దయను కృపను జీవకిరీటముగా వేయును, నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకు అంతా ఎడముకలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి. నాశన ఊబిలో పడి ఉన్న వారిని స్తోత్ర గీతాలు చేసేటట్లు దేవుడు చేస్తాడు. ఈరోజు నన్ను అలా చేశాడు, ఇక్కడ అనేక మందిని చేశాడు. మీరందరూ అవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నలిగిపోవద్దు, కృంగిపోవద్దు, భయంలో ఉండొద్దు, మర్రాన్ని ఎత్తుకులాడుకోవద్దు, చుట్టుకున్న సమస్యలను చూసి భయపడద్దు. దేవుడు ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఎవరు వదిలిపెట్టినా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనకు నిత్యుడగు తండ్రి, మన భారాలన్నీ మోసేవాడు, మనకు చక్కని ఆలోచన చెప్పేవాడు. అర్థమవుతుందా? మనకు అనుగ్రహించబడ్డాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్న మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆ పేరు పెట్టబడిన వాడే ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన పేరు ఇమ్మానుయేలు, నిత్యము నీకు తోడుగుంటాడు. నిత్యుడగు తండ్రి, ఈ లోకంలో తల్లి తండ్రి మరణించిన దేవుడు నీకు తల్లిగా తండ్రిగా ఉండి వారి బాధ్యతలన్నీ నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు ఆలోచన చెబుతాడు. నిన్ను అలుముకున్న మరణం నుంచి, అంధకారం నుంచి దేవుడు తొలగిస్తాడు. నీవు కట్టబడిన బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. వార్త విని దేవుని దగ్గరికి రావాలి, వార్త విని వెళ్ళిపోకూడదు. దేవదూతలు వచ్చి వార్త చెప్పారంట. వార్త విన్న తర్వాత వారు వెంటనే గొర్రెలను వదిలిపెట్టి బెత్లెహేముకు వెళ్ళారట. అక్కడ శిశువును చూశారు, బాలుడిగా పుట్టిన యేసుని. ఎందుకు బాలుడిగా పుట్టడం, ఈ లోకానికి రావటం, అక్కడే ఉంటే సరిపోదు. అయినా అక్కడెక్కడ బెత్లెహేంలో పుట్టాడంటగా. మన దేవుడు కాదంటగా, మన మతం కాదంటగా, అది ఎక్కడదో ఆ మతం అంటగా అనేవారు కొందరు. ఆయన ఎక్కడక్కడ పుట్టాడు, బెత్లెహేంలో పుడితే మనకెందుకు? యోదయ దేశ బెత్లెహేములో, దావీదు పట్టణంలో పుడితే మనకెందుకు అనుకుంటున్నారా?
అది ఎక్కడో లేదు, ప్రపంచానికి నడిబొడ్డున ఉంది. మీ ఇంట్లో ఫ్యాన్ ఎక్కడ పెట్టుకుంటారో మూలన పెడతారా? ఇంట్లో ఉన్న గాలి మొత్తానికి సెంటర్లో పెడతారా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గాలి రావడానికి ఫ్యాన్ సెంటర్లో పెడతారు. ఇంటిలో ఉన్న వారందరికీ సమానంగా లైట్ రావడానికి లైట్లు సెంటర్లో పెడతారు, మూలల్లో పెట్టరు. మరి రక్షకుడు అందరికీ అవసరం కనుక ఆయన ప్రపంచం మధ్యలో పుట్టాడు. అర్థమైందా? ఆయన వెలుగు, ఆయన జీవం, ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన విమోచన నలుదిక్కుల నలుమూలలా వ్యాపిస్తోంది. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఆయన వెలుగుతో వెలిగించబడ్డారు, ఆయన జీవంతో జీవించబడ్డారు, ఆయన ప్రేమతో కృపతో విడిపించబడ్డారు. నువ్వెందుకు దూరంగా ఉంటావు? రెబ్బవరంలో ఇంకా ఎవరైనా ఆయన ప్రేమకు, విడుదలకు, విమోచనకు దూరంగా ఉంటే ఈరోజు మీ క్షేమం కోరి నేను మీతో చెబుతూ ఉన్న కులాలు మతాలు మనకివ్వలేని విడుదల, విమోచన యేసు ఇస్తాడు. విశ్వసించి ప్రభు దగ్గరికి రండి. సురేష్ రావాలి. సురేష్ ఒకప్పుడు విగ్రహారాధికుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, దేవుని వాక్యం చెప్పాను. దేవుడన్నా క్రైస్తవ్యమన్నా ఇష్టం లేదు అసలు. అట్లాంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక్కరోజు వాక్యం విని, ఒక అర్ధగంట వాక్యం విని ప్రభు గురించి తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పటికే వీళ్ళు 35 లక్షల రూపాయల అప్పులో ఉండిపోయినారు. 35 లక్షల రూపాయల అప్పు. నాన్న చనిపోయినాడు, వ్యాపారం దెబ్బతినింది. వడ్డీలకు తెచ్చుకుంటే వడ్డీలు పెరిగిపోయి శ్రీరామ్ చిట్స్ అని, ఆ చేతి వడ్డీలని, అక్కడ ఇక్కడ తెచ్చుకున్న గ్రూప్ వడ్డీలని, ఇవన్నీ తడిచి మోపిడైపోయి చేసిన అప్పు కొంచెమైతే వడ్డీలు పెరిగిపోయి 35 లక్షలు అయిపోయినాయి. విషం పుచ్చుకొని చచ్చిపోవటం తప్ప ఇంకేమీ లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, పండించుకోవటానికి పొలాలు లేవు, చేతి పని ఒక్కటే, అది మేస్త్రి అబ్బాయి. దేవుని నమ్ముకున్న తర్వాత నా కారు డ్రైవ్ చేసి నన్ను పరిచర్యలో తీసుకువెళ్ళడానికి నాకు సహకారిగా వచ్చాడు. ఈలోపు కరోనా వచ్చింది. కరోనాలో అసలే అప్పులు, అవమానాలు, చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా ఈ బిడ్డ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నేను అన్నాను, కరోనాలో ఎటు పోయే పని లేదు కదా, ఏదైనా పని ఉంటే చూసుకున్నానా అని చెప్పాను. టాపీ పని వచ్చు కదా, హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ పనులు లేవు. ఒకరోజు వచ్చి ఏడ్చాడు, అన్న అక్కడ ఏం పనులు లేవు, 500 కూడా దొరకట్లేదన్న, తినటం కూడా కష్టమైపోయిందన్న అన్నాడు. ప్రార్థన చేసి తోటరావులపాడులో ఉండి పంపించాను. హైదరాబాద్ నుంచి ములుగు వెళ్ళాడు. వరంగల్ దగ్గర ములుగు వెళ్తే ఈ అబ్బాయికి దేవుడు కాంట్రాక్ట్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. బిల్డింగ్ కాంట్రాక్టులు కడుతూ 500 లేనోడు 5 లక్షలు మిగిలే కాంట్రాక్టులు దేవుడిచ్చాడు. 500 లేక పూట గడవక బాధపడుతున్నాడికి 5 లక్షలు కాంట్రాక్టులో మిగిలే పనులు అప్పగించి పనుల దగ్గర, యజమానుల దగ్గర, అందరి దగ్గర నమ్మకత్వం, మంచి పేరు ఇచ్చి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవునితో కలిసి నడుస్తూ 2 సంవత్సరాల్లో 35 లక్షల అప్పు తీర్చి కొత్త బండి కొనుక్కొని కొత్త ఇల్లు కట్టుకొని మొన్ననే 8వ తారీఖు గృహప్రవేశం చేయించాము. ఇంకక్కడ ఉంటే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ అబ్బాయి పిల్లల్ని బాగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించుకోవచ్చు. అన్నా అప్పుల భారంతో ఉండి మందు తాగి సద్దాం అనుకున్న పరిస్థితుల్లో నిద్రపట్టక ఏం ఫోన్ వచ్చినా భయమైపోయి ఏం చేయాలో తెలియక అమ్మా నాన్న చచ్చిపోయి ఉద్యోగాలు లేక పొలాలు లేక కొద్ది సంపాదనతో బతుకుతున్న మాకు దేవుడిని అద్భుతాలు చేస్తాడు అనుకోలేదన్నా. దేవుడు మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని విమోచించినాడు కనుక అక్కడుంటే బాగా సంపాదించుకుంటాను కానీ కుదరదన్నా. పిల్లల్ని గవర్నమెంట్ బడిలోనైనా పడేసి నేను నీతో సేవకు వస్తాను, సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తాను. కూర్చో. ఆనంద సంతోషాలు దేవుడిస్తాడు. బంధించబడిన వారికి విడుదల కలుగజేస్తాడు. ఏ బంధకాల్లో ఉన్నా, రోగంలోనా, అప్పులలోనా, అనారోగ్యాలలోనా, భయంలోనా, మరణంలోనా, ఎందులో, అవమానంలోనా, నీ బంధకాలకు కారణమైన ప్రతి పరిస్థితిని దేవుడు విడిపిస్తాడు. విడిపించడానికే వచ్చాడు రక్షకుడు ఈ లోకానికి. ఆయన పేరే విమోచకుడు. విమోచకుడు అర్థమవుతుందా? దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. నీ పాప శాపాల నుంచి ప్రభు విడిపిస్తాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపం పెద్ద బంధకం, దొరలవాట్లు పెద్ద బంధకం, జూదం, మత్తు పదార్థాలు, గంజాయి, సిగరెట్లు పెద్ద బంధకాలు. ఇవి మనుషులను నాశనం చేస్తున్నాయి, ఆరోగ్యాలను పాడు చేస్తున్నాయి. నా ప్రియ దేవుని పిల్లలు, వాటి నుంచి విడుదల పొందాలి. నువ్వు వాటిని తినటం, వాటిని తాగడం కాదు. అవే ఒకరోజు నిన్ను నాశనం చేస్తాయి. నాకు డిగ్రీలో ఒక స్నేహితుడు ఉండే, వాడి పేరు నాగేశ్వరరావు అని. నల్లగున్నా భలే అందంగా ఉంటాడు.
తెల్లటోళ్ళు అందగాళ్ళు అనుకోబాకండి, నల్లగున్నోళ్ళు బాధపడబాకండి. నల్లగున్న చూడ చక్కగా చాలా అట్రాక్టివ్గా ఉంటారు కొంతమంది, అర్థమైందా? వీడు కూడా నల్లగున్నా కూడా చాలా అందంగా ఉంటాడు, చాలా తెలివిగల్లాడు, మంచి ఆటగాడు, బాగా ఉంటాడు, మంచి మనసే. కానీ అప్పుడే 95, 98 ఆ మధ్యలో నేను డిగ్రీ చదివినాను. 95, 98, 95లో అప్పుడప్పుడు ఈ గోవా ప్యాకెట్లు, ఈ మత్తు పదార్థాలన్నీ ప్యాకెట్ల రూపంలో వస్తున్నాయి. మరి సరదా కోసమో ఏమో మరి అందరు వేసుకుంటున్నారని వాడు వేసుకోవటం మొదలుపెట్టాడు. అది చూడగానే ఎన్ని జీవితాలను అది నాశనం చేసిందో నాకు తెలుసు. కాబట్టి పొగాకు, తంబాకు ఇట్లాంటివన్నీ నేను వాటి జోలికి పోవద్దురా, మనం చదువుకునే వాళ్ళము, అట్లాంటివి నువ్వు చేయకూడదు, రక్తం విరిగిపోద్దంట, క్యాన్సర్ వచ్చిద్దంట, మరి చాలా నష్టమైపోద్దిరా, వద్దురా అని చెప్పాను. నేను అటు చదువుతున్నానని వాడు పక్కకు తిరిగేవాడు, నేను ఎదురు పడితే వాడు పక్కకి వెళ్ళిపోయేవాడు. కానీ నేనంటే వాడికి బాగా ఇష్టం. అందుకని పడుకుంటే పొద్దున్నే వచ్చి ముఖం మీద దుప్పటి తీసి చూసిపోయేవాడు. ఒకసారి ఇట్లాగే దుప్పటి తీసిపోతుంటే గబక్కన మెలకు వచ్చి, రే ఎవర్రా అన్నాను. నేనేలే అన్నాడు. ఏమిట్రా ఇప్పుడు వచ్చావు? మెలకుగా ఉన్నప్పుడు చెబితే నన్ను ఐమాని ఈమాని అంటున్నావు కదా, అందుకని నిద్రపోయి నాకు వచ్చా అన్నాడు. మరి నిద్రపోయి నాకు వస్తే ఏం ఉపయోగం రా అన్నాను. నీ ముఖం మీద దుప్పటి చూసి పొద్దున్నే నిన్ను చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, ఆ రోజంతా. నీ ముఖం చూడని రోజు నాకేంటో అంత గలిబిలిగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను కూర్చోబెట్టి, నా ముఖం చూస్తేనే నీకు ప్రశాంతత వస్తుంది అన్నావు కదరా, నీ ముఖం చూస్తే కూడా ప్రశాంతత వచ్చేటట్టు దేవుడు నిన్ను మారుస్తాడురా, నీ గుండెల్లో ఆ శాంతి సమాధానాలు ఇస్తాడురా. ఒకప్పుడు నాకు కూడా ప్రశాంతత, నెమ్మది లేదురా. నిద్రలో దయ్యాలేవో వచ్చి మీద దొక్కుతున్నట్టుగా అలసడి, అవమానం, పాపభారం నాకుండేవిరా. అవన్నీ దేవుడు తొలగించాడురా. నీ ముఖం చూస్తే ఇతరులకు ప్రశాంతత వచ్చేటట్టు దేవుడు నీ హృదయంలో ప్రశాంతత ఉంచుతాడురా, రారా అని చెప్పాను. ఇదిగో ఎట్ట చదువుతావని నేను రానన్నాడు. అట్లా 3 సంవత్సరాలు తప్పించుకొని తిరిగాడు. 3వ సంవత్సరం చివరిలో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో ఇప్పట్లాగా సెల్ ఫోన్స్ లేవు. అప్పుడు కెమెరా వాడు రావాలి, వాడు కడగాలి, కాపీలకు డబ్బులు ఇస్తే 2 కాపీలు ఇస్తాడంతే. వాడు అన్నాడు, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం, నేనే డబ్బు కడతాను, నేనే నీకు ఒక కాపీ ఫ్రీగా తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. సరేలే, ఎవరు కడితే ఏముంది రా అని చెప్పాను. ఫోటోలు దిగాం, వాడే డబ్బు కట్టాడు. 2 కాపీలు వస్తే వాడొక కాపీ, నాకొక కాపీ. ఇప్పటికీ ఆ కాపీ నా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా వాడి ఇంట్లో ఆ కాపీ ఉందట. ఆ తర్వాత వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. నేను చదువుకుంటా, సేవలో దేవుని పని చేసుకుంటా వెళ్తూ ఉన్నాను. 15 సంవత్సరాలు తిరిగి వచ్చిన తర్వాత నేను బీఈడి కాలేజీకి ప్రిన్సిపల్ని అయ్యి చదువుకొని సేవ చేస్తూ విజయనగరం వెళ్తూ గుంటూరులో కొత్తపేట దగ్గర ఓ మెడిసిన్ తీసుకుందామని ఆగాను. అటుగా నాగేశ్వరరావు వస్తున్నాడు. నేను చూడలేదు, వాడు నన్ను గుర్తుపట్టాడు. దగ్గరకు వచ్చి, నువ్వు సిరిలు కదూ అన్నాడు. అప్పుడు నేను ఓకే సిరిల్నే, కానీ నువ్వు అన్నాను. గుర్తుపట్టలేదు కదూ? పట్టలేవులే, నేను నాగేశ్వరరావుని. ఫేర్వెల్ పార్టీ ఫోటో దిగాము, నేను ఎంపీసీ, నువ్వు సిబిజెడ్. అవునరా, ఏంటి ఎట్టాగైపోయావు అన్నాను. నీ మాట విన్నా బాగుండేది, అప్పుడు వినలేదు. నేను తింటున్నాను అనుకున్నాను, చివరికి అవి నన్ను తినేసేసినాయి. రక్తం పాడైపోయిందట, లివర్, కిడ్నీలు పాడైపోయినాయి, ఊపిరితిత్తులు పాడైపోయినాయి. దాంతోపాటు అనేకమైన మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాను. ఏం చదివావన్నాను, ఏం చదవాల, డిగ్రీ తాపేసేసా. అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు పెడుతుంటే తిని తిరుగుతూ ఉన్నాను. ఈలోపు అమ్మా నాన్న చచ్చిపోయారు. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, వివాహం అవ్వలేదు. అమ్మా నాన్న పోయిన తర్వాత అన్నకు వదినకు భారంగా మారిపోయా. కానీ మనశ్శాంతి లేక, నిష్ఫలమైన స్థితిలో, నిద్ర పట్టక, ఈ మత్తు పదార్థాలు లేకుండా బ్రతకలేకపోయాను. బాగా బానిసనైపోయాను. చివరికి నా జీవితం ఇలాగైపోయింది. ఎముకల మీద తోలు కనపడుతుంది, కండలేదు, కరిగిపోయింది. నోరంతా పాడైపోయింది, చిగురులన్నీ పాడైపోయింది. ఇట్టాగైపోయా. వాటిని నేను తింటాను అనుకున్నాను, కానీ అవే నన్ను తినేసినాయి. నువ్వు చెప్తే వినకుండా పోతుని, చివరికి జీవితం ఇలాగైపోయింది. కానీ సిరిల్, నేను అనుకున్నాను నువ్వు ఎప్పటికైనా ఉన్నతమైన స్థితిలో ఉంటావని. తెల్ల బట్టలు వేసుకొని మల్లెపూలాగా భలే ఉన్నావే, ఏం చేస్తున్నావు అన్నాడు. బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ని అన్నాను. ఈ కారు నీదేనా అన్నాడు. దేవుని సేవ కోసం దేవుడు ఇచ్చాడురా అన్నాను. ఎంత దాకా చదువుకున్నావు అన్నాడు. 9 డిగ్రీల దాకా చేశానురా అని చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను విజయనగరం వెళ్తున్నాను సేవ కోసం అన్నాను. అప్పుడేవో సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ఫీ దిగుదామా అన్నాడు. దిగుదాంరా అన్నాను. దూరంగా ఉండి సెల్ఫీ తీసుకుంటున్నాడు. అంత దూరం ఉంటావేరా, కొంచెం దగ్గరికి రా అన్నాను. కాదులే,
ఆరోగ్యంగా మంచి బట్టలు వేసుకొని మంచి స్థితిలో ఉన్నావు, నేను అనారోగ్యంగా బాగలేను కదా, మురికి బట్టలతో ఉన్నాను, దగ్గరకు వస్తే ఆనుకుంటే ఫీల్ అవుతావని ఆనుకోలేదురా అన్నాడు. గట్టిగా నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఫోటో తీసుకున్నాను. థ్యాంక్స్ రా అన్నాడు. ఎందుకు అన్నాను. అంత గట్టిగా దగ్గరికి లాక్కొని ఆనుకొని దిగావు కదా అందుకు అన్నాడు. ఇంకొక కోరిక రా అన్నాడు. ఏంటి రా అన్నాను. కొంచెం నేను గట్టిగా కౌగిలించుకోనా, హగ్ చేసుకోనా అన్నాడు. ఏం ప్రశ్నరా, కడుక కౌగిలించుకో అన్నాను. పట్టుకొని గట్టిగా నాకు ఊపిరాడకుండా నొక్కేస్తున్నాడు. నేను అన్నాను, రే ఊపిరాడట్లేదురా నాగేశ్వరరావు, వదులు, ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావు అన్నాను. కాదురా, మానవ స్పర్శ తగిలి చాలా కాలం అయ్యింది, అయినా ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాడివి నన్ను కౌగిలించుకోవటానికి ఇష్టపడవేమోనని, బట్టలు మాసిపోతాయేమోని అని సంశయించానురా అన్నాడు. బట్టలు ఉతుక్కుంటే బాగైపోతాయి లేరా, పాడైపోతే పోనీ ఏముంది, డ్రెస్సే కదా, నువ్వు చాలా ముఖ్యం అన్నాను. ఆడంటాడు, ముఖ్యము విలువ ఇట్లాంటన్నిటికీ నాకు తెలియదురా, మనుషులు నన్ను ప్రేమించట్లేదురా. అన్న పిల్లలు కూడా దగ్గరకు వస్తే నా జబ్బు నా వాసన వారికి తగులుద్దేమోనని అన్న పిల్లలను కూడా దూరంగా ఉంచుతున్నారా, అన్నం పెడుతున్నారా, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుద్దానని వరండాలో పడుకుంటున్నాను రా. మందులేం పని చేయట్లేదురా, చేయి దాటిపోయిందిరా, 15 సంవత్సరాలు పాడు చేసుకున్నాను రా జీవితాన్ని అన్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు నన్ను చూసి సంతోషపడుతున్నావు, ఇట్లాంటి స్థితిలో నేను నిన్ను చూడకూడదని ఆ రోజు వాటిని వదిలిపెట్టమన్నాను, బానిసమైపోయి ఇట్టగైపోయావు. ఆ రోజు బాగానే ఉంది, రాను 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 15 సంవత్సరాల్లో క్షీణించిపోయావు కదరా, చావు కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు నన్ను చూసి సంతోషపడుతుంటే నేను నిన్ను చూసి బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది కదరా నాగేశ్వరరావు అన్నాను. ఏం చేస్తాంలే, నీకు మళ్ళా కుదిరితే గుంటూరు కలెక్టరేట్ వెనకని మా ఇల్లు, నా దగ్గరికి వస్తావా అన్నాడు. వస్తానులేరా అన్నాను. కానీ వెళ్ళడం కుదరలేదు. కొన్ని రోజుల తర్వాత చీరాల చిత్తూరు వెళ్ళాల్సి వచ్చింది. చిత్తూరులో ఒక తెల్లవారుజాము 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో నాగేశ్వరరావు పేరు వస్తుంది. అందుకని వెంటనే ఫోన్ ఎత్తాను. ఆరోగ్యం బాగలేదు కదా, ప్రార్థన చేయించుకోవటానికో లేకపోతే ధైర్యం కొరకో ఫోన్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ ఎత్తి, చెప్పరా నాగేశ్వరరావు, ఈ టైంలో ఫోన్ చేస్తున్నావేంటిరా అన్నాను. అప్పుడు అవతల నుంచి ఏడుపు వినపడుతోంది, మాట మాట్లాడట్లా. ఏంటండి ఏడుస్తున్నారు, ఎవరు, నాగేశ్వరరావా ఇంకెవరైనానా అన్నాను. అప్పుడు వాళ్ళ అన్న, నేను నాగేశ్వరరావు వాళ్ళ అన్ననండి అన్నాడు. ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారన్నాను. మా తమ్ముడికి మీరు చాలా క్లోజ్ అనుకుంటా, ఫోన్ లిస్టులో ఫస్ట్ పేరు పెట్టుకొని దానికి ముందు 3 స్టార్లు పెట్టాడండి, మీరిద్దరి తగిన సెల్ఫీ కూడా ఇందులో ఉన్నట్టుంది, మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేద్దామని మా తమ్ముడు రాత్రి పడుకున్నట్టే ప్రాణం పోగొట్టుకున్నాడండి. ఎప్పుడు పోయాడో తెలియదండి. ఈ మధ్యాహ్నం బరియలు చేద్దాం అనుకుంటున్నాం, మీరేమన్నా వస్తారేమోనని చేశానండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను చిత్తూరులో ఉన్నాను, ఒక్కరోజు మీటింగ్, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, అయినా ఇప్పుడు అక్కడి నుంచి రావాలన్నా కూడా టైం కుదరదు, నేను ఇంకోసారి వస్తాను, ఇప్పటికీ కానివ్వండి, నాకు ఆ భాగ్యం లేదు, వాడిని చూసే భాగ్యం అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, ఆడు చచ్చిపోయిన తర్వాత వాడిని పాతిపెట్టిన తర్వాత ఎవరున్నారని మా ఇంటికి వస్తారులేండి, మేము ఎవరం తెలియదు కదా, మాటకు అలా అంటారులే అన్నాడు. అన్నట్టే అయ్యింది. ఎవరున్నారు, వాడే లేడు. నేనేం పోదును? జీవితం విలువైనదే, శరీరం అందమైనదే, మనసు చురుకైనదే, కానీ మనిషి బంధించబడ్డాడు. బంధకాలలో తన దుఃఖానికి, తన కన్నవారి దుఃఖానికి, తన తోబుట్టువుల దుఃఖానికి, నిట్టూర్పులకు కారణం ఈ బంధకాలే. నువ్వు ఏ బంధకంలో ఉన్నావు? మొన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, అంకుల్ మా ఇంట్లో అందరు నన్ను తిడుతున్నారు అంకుల్ అనింది. ఎందుకు మా తిడుతున్నారు అన్నాను. 8వ తరగతి పిల్ల, నాకు దయ్యాలు పట్టినాయి అంటుంది అంకుల్ మా అమ్మ అనింది. ఎందుకమ్మా అన్నాను. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అంకుల్, ఇదివరకు అలా వచ్చేది కాదు అంకుల్, కోపం వస్తే తమ్ముడిని చెల్లిని కొట్టేస్తున్నా, అమ్మను నాన్నను తిట్టేస్తున్నా, వస్తువులు పగలగొట్టేస్తున్నా, కొన్నిసార్లు కోపం వస్తే నన్ను నేనే కొట్టేసుకుంటున్నా, అట్టెందుకు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, అట్ట చేయకూడదు అనుకుంటున్నాను అంకుల్, కానీ అట్ట చేస్తున్నాను అంకుల్. అంకుల్ దీనివల్ల నా పేరు చెడిపోతుంది, నా మనశ్శాంతి చెడిపోతుంది, మా అమ్మాల దగ్గర నాకున్న మంచితనం చెడిపోతుంది, నాకు చాలాసార్లు జీవితం మీద విరక్తి పడుతుంది అంకుల్, ఈ బంధకం నుంచి నాకు విడుదల కలిగేటట్టు ప్రార్థన చేయరా. ఒక్కొక్కడికి ఒక్కొక్క బంధకం, ఆ ఒక్కొక్క బంధకం మనిషిని నష్టం చేస్తుంది, నాశనం చేస్తుంది, ఓడిపోయేటట్టు చేస్తుంది, చెడిపోయేటట్టు చేస్తుంది, మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేస్తుంది, సమాజంలో విలువను పోగొడుతుంది, కింద పడేస్తుంది. నిన్ను బంధించిన బంధకం ఏమిటో, నిన్ను ఏం పట్టిందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో
నేను తిట్టను, నేను దూషించను, నేను ద్వేషించను, నేను శపించను, నీ బతికిద్దే అని చెప్పను. నిన్ను నన్ను రక్షించడానికి యేసు వచ్చాడనే సువార్త ప్రకటిస్తున్నాను. విని వెళ్ళిపోకు. దేవదూతలు వర్తమానం చెప్పిన తర్వాత దేవదూతలు పరలోకానికి వెళ్ళారు. వీళ్ళు అక్కడే కూర్చోలా, పరిగెత్తుకుంటూ బెత్లెహేముకి వెళ్ళి యేసును చూశారు, యేసును ఆరాధించారు, యేసును అంగీకరించారు. యేసును చూడటం వలన కలిగే నెమ్మది, శాంతి, సమాధానం, విడుదల పొందుకున్నారు, ధైర్యం పొందుకున్నారు. పొందుకొని కూర్చోలా, అందరికీ ప్రకటించినారు. విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు, ఆందోళన పడలా, కృంగిపోలా, నిట్టూర్పులు విడవలా. రక్షకుడు ఒకడు పుట్టాడు అని అంటే ఆ రక్షకుడు మనల్ని అన్నిటి నుంచి రక్షిస్తాడని నమ్మి ప్రభువు దగ్గరికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పను, ఎన్నని చెప్పను, ఎంతసేపు చెప్పను? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఎన్ని రకాల బంధకాలు ఉన్నాయి, ఎన్ని దుర్రవాట్లు ఉన్నాయి, ఎంత నష్టపోయారు, ఎంత అడుగున పడ్డారు, ఎన్ని 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 భయాలలో మీరున్నారు. అన్నిటికీ ఒకటే జవాబు, యేసే జవాబు. జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత వ్యధలందు ద్రోహుల నమ్ముకొని స్నేహము చేసి తిని, ఇడుముల పాల్చేసి ఎడబాసిరి నన్ను. ద్రోహుల నమ్ముకొని స్నేహము చేసి తిని, ఇడుముల పాల్చేసి ఎడబాసిరి నన్ను. నన్ను గని వచ్చెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నన్ను గని వచ్చెను, తన కృపనిచ్చెను, కరుణతో ప్రేమించి కలుషము బాపెను. నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత వ్యధలందు నాకే కాదు, నీకే కాదు, అందరికీ యేసే జవాబు. జవాబును వదిలిపెట్టి అనవసరం చోట వెతికితే జవాబు దొరకదు. నీ జీవిత వ్యధలకు యేసే జవాబు. ఎందుకనంటే ఆయన నీ జీవిత నిర్మాణకుడు. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు. ఈ భూమిని నీకు ఇచ్చాడు. గర్భఫలం, భూఫలం, చేతిఫలం, పశుఫలం అన్నీ నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాటితో బతుకుతున్నాం మనం. ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన జీవం, ఆయన బతికించినంతకాలం బతుకుతాం. ఆయన పిలిచినప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ కులాలు, మతాలన్నీ మధ్యలో వచ్చినాయి. ఈ మనుషులు, బంధాలు మధ్యలో వచ్చినాయి. ఆది ఆయనే, అంతం ఆయనే. సృష్టికర్త ఆయనే, రక్షకుడు, విమోచకుడు ఆయనే. మరణమును తొలగించగలిగిన వాడు ఆయనే. మరణము తర్వాత నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. సర్వలోకానికి ఆయనొక్కడే రక్షకుడు, ఆయనొక్కడే పాప విమోచకుడు, ఆయనొక్కడే బంధాలు తెంచేది, ఆయనొక్కడే బాగు చేసేది, ఆయనొక్కడే చెయ్యి పట్టుకొని నడిపించి నిత్య జీవం చేర్చేది, నిన్ను నీ బిడ్డల భారాలు మోసేది, నీ భయాలన్నీ తొలగించేది యేసు ఒక్కడే. ఆయనొక్కడే, ఆయనొక్కడే. ఆ ఒక్కడిని వదిలిపెట్టబాకండి. కులాలు, మతాలు మనల్ని రక్షించవు. ఆస్తిపాస్తులు మనల్ని రక్షించవు. అందచందాలు, ఆరోగ్యాలు, బలం మనల్ని రక్షించదు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇవన్నీ పోగొట్టుకున్నా నిన్ను రక్షించి మరలా తిరిగి వాటన్నిటిని ఇస్తాడు. నష్టం చేసుకోబాకండి. నేను మిమ్మల్ని దూషించట్లా, గద్దించట్లా, ప్రేమిస్తున్నా, బ్రతిమాలుతున్నా, యేసు దగ్గరికి రమ్మని అడుగుతున్నా. వచ్చిన నా జీవితం, వచ్చిన సురేష్ జీవితం, వచ్చిన అన్న జీవితం, ఇక్కడున్న యవనస్తుల జీవితాలు, అనేకుల జీవితాలను ఆయన బాగు చేసినాడు. నిన్ను కూడా బాగు చేస్తాడు. ఉచితంగానే, ప్రేమతో, కనికరంతో ఆయన బాగు చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లారు, ఆయన తల్లి కంటే, తండ్రి కంటే అధికముగా ప్రేమించువాడు, జాలి, దయా, కనికరము కలిగిన వాడు. పాపులను రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన తన పిల్లలందరినీ వెతికి రక్షించటానికి వచ్చాడు. గొర్రెలను కాపరి కాచినట్టు కాయటానికి వచ్చాడు, మేపటానికి వచ్చాడు.
కట్టు కట్టడానికి వచ్చాడు, బలపరచడానికి వచ్చాడు, దొడ్డులో చేర్చడానికి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అందుకే నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తా. నేను మేపే గొర్రెలు మీరు, మనుషులు. 4 కాళ్ళ గొర్రెలు కాదు యేసయ్య మేపేది, మనలను కాపాడడానికి ఈ లోకానికి వచ్చిన కాపరి. భయపడొద్దు, నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. అమ్మా నాన్న చచ్చిపోయారా, భర్త చనిపోయాడా, పరిస్థితులు పాడైపోయినాయా, మనుషులు మోసం చేశారా, నమ్మించి దోచుకున్నారా, కుంగిపోబాక, దేవుడున్నాడు. దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, బలపరుస్తాడు, నిన్ను నడిపించి వృద్ధి పొందిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు విమోచకుడు. విమోచన అనే మాటను ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటారు. ర్యాన్సమ్ అని అంటే బై బ్యాక్, తిరిగి వెనకకి కొనుక్కోవటం, వెల చెల్లించి సంపూర్ణంగా విడిపించటం అని అర్థం. ర్యాన్సమ్ అని అంటే యేసు ప్రభు రిడీమర్, ఆయన ర్యాన్సమ్ చేశాడనమాట. అంటే మనల్ని విమోచించాడు, వెల చెల్లించాడు. యేసు ప్రేమ అర్థం అవటానికి ఈ లోకంలో జరిగిన ఒక సంఘటన చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాను. సరేనా? భోజనాలు ఉన్నాయా? అమెరికాలో బానిసల వ్యాపారం జరుగుతుందట. అబ్రహాం లింకన్ అని అమెరికాకు 16వ ప్రెసిడెంట్, చరిత్ర చదివిన వారికి తెలుస్తుంది. ఆయన బానిసల విమోచన కొరకు పోరాడాడు. బానిసత్వాన్ని నిర్మూలించడానికి తనకున్నదంతా ఖర్చు చేశాడు. ఆ అబ్రహాం లింకన్ బానిసల విమోచన కోసం దయతో, కనికరంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక క్రూరుడైన యజమానుడు తన దగ్గర ఉన్న బానిసను వేలానికి తీసుకొచ్చాడట అమ్మటానికి. ఎట్లాగా మీ పశువులని, ఎద్దుల్ని, గొర్రెల్ని సంతలో అమ్ముతారే, అట్లాగా అది వరకు మనుషులు నమ్మేవారు, బానిసలుగా చేసుకునేవారు. పశువులకు ఎట్లాగో సొంత ఇష్టం ఉండదు, ఏది పెడితే తినాలి, ఏది పెడితే తాగాలి, ఎక్కడ కట్టేస్తే అక్కడ ఉండాలి, ఏ పని చేస్తే అక్కడ ఉండాలి, నిలువున నరికినా మాట్లాడే హక్కు పశువుకుందా? లేదు. అట్లాగే బానిసలకు కూడా ఆ రోజుల్లో లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక బానిసను తన యజమానుడైన క్రూరుడు తీసుకువచ్చి అమ్ముతున్నాడు. ఎందుకు అమ్మాల్సి వచ్చింది అని అంటే, చెప్పాను కదా, వాడి చర్మం ఎముకలకు అంటుకుపోయింది. వీడు వాడి శక్తి అంతా లాగి 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 వాడిని గ్లాసు నీళ్లు కూడా ఎత్తలేని బలహీన స్థితిలో వాడిని తీసుకొచ్చాడు, కనికరం లేకుండా. మరి ఇప్పుడన్నా వదిలేసేయచ్చు కదా, వాడి బతక ఉంటాడు, కుక్కకు పడేసినట్టు కాస్త బోబడేయచ్చు కదా. అమ్మో కఠినుడు, నాకేంటి లాభం అంటున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు, తీసుకెళ్ళి సంతలో పెట్టి అమ్ముతా, ఎవడు కావాలంటే వాడు కొనుక్కుంటాడు అని తీసుకొచ్చి పెడరెక్కలు విరిచి ఇలాంటి ఒక కర్రకు కట్టేసేసి వాడికి రేటు కట్టి $2 అంటున్నాడు. అందరూ వచ్చి కొనుక్కోటానికి వచ్చి వాడు అవతారం చూసి వెనక ముందు వీడు $10 కూడా పనికిరాడని కొనుక్కోవటం మానేసేసి అందరు వెళ్ళిపోతున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇదే తంతు. ఇక ఒక అర్ధగంటలో సంత మూసేస్తారనంగా ఈ క్రూరుడైన యజమానుడు వాడితో చెప్పాడంట, ఒరే $2 అని పొద్దుటి నుంచి పాట పాడుతుంటే కనీసం $1 కూడా నిన్ను కొనుక్కోవటానికి ఎవడు రాలేదు. ఈ అర్ధగంటలో ఎవడైనా వస్తే సరే, రాకపోతే మాత్రం మైనపు చొక్కాలు తగిలించి నిన్ను కాల్చి బూడిద చేసిపోతాను ఇక్కడి నుంచి అన్నాడట. అప్పుడు వాడు అన్నాడట, నాకు హక్కు లేదు, కానీ ఇంతకాలం నీకు ఊడిగం చేశాను కదా, కాల్చి బూడిద చేయకపోతే ఆ రోడ్డును వదిలేకపోదువా? ఇంతకాలం నీవు చెప్పిందల్లా చేసినందుకు నాకు ఇదే నా ఫలితం, నా దారి నన్ను వదిలేయకూడదు. నోర్మోయ్, బానిసవని మర్చిపోయావా? కాల్చి పడేసేస్తా, బూడిద చేసేపోతా అన్నాడు. ఎవరైనా విడిపించడానికి వస్తే బాగుండని నిరాశతో ఎదురు చూస్తూ ఉంటే అబ్రహాం లింకన్ గారి కారు వచ్చిందట. వాడికి గుండెల్లో కొండంత ధైర్యం వచ్చాడు, ఎట్టో కట్టి విడిపిస్తాడు అనుకుని చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడు కారులో నుంచి దిగాడు, ఈ యజమానుడు అప్పుడు దాకా $2 అన్నాడు. అబ్రహాం లింకన్ గారు కనపడగానే $200 అంటున్నాడు. $1 కూడా పనికిరాను నీ $2 కొనటానికే ఇష్టం లేక ఊరంతా మూతి విరిచి వెళ్ళిపోతే ఈయన చూడగానే $200 అనేసరికి ఈడు ఎత్తిన తల కూడా కింద పడేశాడట. ఎందుకని? $1 కూడా పనికిరాని నన్ను $2 కన్నా కొనుక్కుంటాడు ఆయన. అయితే బేరమాడి $1 కన్నా కొంటాడు. $200 అంటే ఆయన మాత్రం ఎందుకు కొంటాడు? ఎందుకు పనికి వస్తాను కాబట్టి. వీడికి నన్ను బతకనిచ్చే ఉద్దేశం లేదనుకుంటా, నన్ను కాల్చి బూడిదే చేయాలనుకుంటున్నాడు అనుకుంటా అనుకుని నిరాశతో నా గతింతే, నా బతికింతే అని తల కింద వేసుకాడట. అప్పుడు అబ్రహాం లింకన్ గారు వచ్చి ఈ క్రూరుడైన యజమానుడితో మాట్లాడుతున్నాడట. పొద్దుటి నుంచి $2 అంటున్నావంట. అవును, మరి ఇప్పుడేంటి నన్ను చూడగానే $200 అన్నావు? వాడిని ఎవడు $10 కూడా కొనలేదంటగా? అవును,
నా ఇష్టం, నా వస్తువు, నీకు ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే వదిలే. నేను వదిలేస్తే ఏం చేస్తావు? మైనపు చొక్కాలేసి కాల్చి బూడిద చేసి వెళ్తా, అవునా అని చెప్పి వెనక్కి తిరిగి గబగబా ఆ మాట వినగానే కారు దగ్గరికి వెళ్తుంటే ఈడు అనుకుంటున్నాడంట, ఆయనన్నా విడిపించేవాడు $2కి, ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు, ఇక నేను బూడిదైపోవటం తప్ప మరేమీ లేదనుకొని నిరాశతో కన్నీరు గారుస్తూ తల కింద కొంచుకుంటే, కారు తీసిన ఆయన కారు స్టార్ట్ చేయకుండా చెక్ బుక్ మాత్రం తీసుకొని వచ్చి $200 రాసి సంతకం పెట్టి చెక్ చించి ఆడి చేతిలో పెట్టేసేసాడట. ఆడ ఆశ్చర్యపోతున్నాడు, ఏమిట్రా $200 కొన్నాడని ఆ క్రూరుడైన యజమానుడు. ఈడు భయపడుతున్నాడు, $2 కూడా పనికిరానని అందరు పెద్దవారి చేతులు వెళ్ళిపోతే, ₹1 కూడా పనికిరానని పెద్దవిరి చెల్లిపోతే, $200 నేను ఎందుకు కొన్నట్టు, అంత డబ్బు నా మీద ఎందుకు వెచ్చించినట్టు, నేను అందుకు పనికిరానే. ఈయన నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడో, ముందెళ్ళమని చెప్పి వెనక తుపాకీతో కాల్చడానికి గురి వస్తువుగా వాడుకుంటాడేమో, అంతకు తప్పితే దేనికి పనికొస్తా అని భయపడుతున్నాడట. అప్పుడు ఈ డబ్బు తీసుకొని క్రూడ్ అయిన యజమానుడు వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి బాండ్ మీద సంతకం చేసి బాండ్ ఇచ్చేశాడు కదా, బానిస బాండు. ఆ బాండ్ మడిచి జోబులో పెట్టుకొని మెల్లగా కట్టిన కట్లు విప్పి ఒరుసుకుపోయిన ఆ చేతిలో ఒరుపంతా కూడాను చక్కగా రుద్ది వాడి తలంతా నెమిరి, ఓ తండ్రి కొడుకుని నెమిరినట్టుగా వాడిని తీసుకొని కారు దగ్గరికి వెళ్ళి, కారులో కూర్చో అన్నాడట. కారులో కూర్చో అని అంటే వాడంటాడంట, అయ్యా అమెరికాలో ఈ బానిస చరిత్ర చూసినంత కాలం ఏ యజమానుడి కారైనా బానిస ఎక్కడం మీరు చూసారా? ఎందుకయ్యా నన్ను అలా పరీక్షిస్తారు? అడ్రస్ ఎక్కడో చెప్పండి, వస్తాను. కారు ఎక్కే అర్హత నాకు లేదు కదా, ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు బానిసవేనా? బానిసనే. నేను యజమానుడినేనా? ఇప్పుడు ఆ యజమానుడినే. నేను చెప్పిందల్లా నువ్వు చేయాలి కదా? చెయ్యాలి, అందుకే ఎక్కి కూర్చోమంటున్నాను, కూర్చో అన్నాడట. చరిత్రలో లేకపోయినా ఎవరు చేయకపోయినా నేను చెప్తున్నా కూర్చో అనగానే ఎక్కి కూర్చున్నాడట. ఈయన ఊర్లోకి వెళ్ళకుండా ఊరు బయటికి తీసుకుపోతున్నాడట. ఏంద్రా ఊర్లోకి పోకుండా ఊరు బయటికి తీసుకుపోతున్నాడు? నేను అనుకున్నట్టు ముందు బొమ్మని వెనకగాలుతాడా ఏంట్రా అనుకుంటున్నాడట. అనుకున్నట్టుగానే బయటికి వెళ్ళిపోయాడు. 4 రోడ్ల రహదారి వచ్చిందంట. అక్కడికి తీసుకెళ్ళి కారు ఆపి వాడిని పట్టుకొని క్రిందకి దించి, నీ ముందు ఎన్ని దారులు కనపడుతున్నాయిరా అన్నాడట. 4 దారులు కనపడుతున్నాయి అయ్యగారు అన్నాడట. ఈ 4 దారుల్లో ఏ దారుల్లో నువ్వు క్షేమంగా ఉంటాననుకుంటావో ఆ దారుల్లో వెళ్ళిపో, నీకు స్వేచ్ఛను ప్రకటిస్తున్నా అన్నాడట. ఈడు అనుకుంటున్నాడంట, ముందు వెళ్ళమని వెనక నుంచి గాలుతాడేమో, లేకపోతే $200 ఎందుకు పెట్టి కొన్నట్టు, కాబట్టి నేను అనుకున్నట్టే జరుగుతుంది, నన్ను వెళ్ళిపోమ్మని వెనక నుంచి గాలుస్తాడేమో అని భయపడి కదలకుండా అటు ఇటు చూస్తున్నాడట. ఏ నాన్న భయపడుతున్నావు పోవటానికి అన్నాడట. ₹1 కూడా పెట్టేవాడు కొనటానికి ఇష్టపడలేదు, $200 పెట్టి కొన్నారు, కానీ మీరు స్వేచ్ఛనిస్తానంటున్నారు కానీ పోవటానికి నాకేంటో భయంగా ఉందండి అన్నాడట, అసలు విషయం చెప్పలేక. అప్పుడు ఆయనే అన్నాడట, ముందెళ్ళమని వెనక నుంచి గన్నుతో కాలుస్తానని, కాల్చడానికి తుపాకీ గుండుకు గురిగా చూస్తాననుకున్నావా? ఆట వస్తువుగా వాడుకుంటాననుకున్నావా? ఇదిగో నీ బానిస పత్రం చించేస్తున్నా, నువ్వెవడికి బానిసవు కాదురా ఈ రోజు నుంచి. బాబు నేను నిన్ను ఎందుకు విడిపించానో తెలుసా? కాల్చడానికి గురిగా వాడుకుందామని కాదు, లేకపోతే నీతో నా పనులన్నీ చేపించుకుందామని కాదు. ఇంతకాలం బానిసగా ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, స్వేచ్ఛ లేకుండా ఉన్నావు. నీ కాళ్ళు స్వేచ్ఛగా అడుగులు వేస్తూ ఉంటే, నీ గుండెల్లో ధైర్యం నిండి ఉంటే, నీ మనసంతా సంతోషంగా ఉంటే, నేను ఇప్పుడు ఎవరికి బానిసను కాదు అని ధైర్యంగా నువ్వు వెళ్ళాలని నా డబ్బు నీ కోసం ఖర్చు పెట్టాను రా. నిన్ను బానిసని చేయడానికి కాదు, నీ ముఖంలో సంతోషం, నీ గుండెల్లో ధైర్యం, నీ కాళ్ళల్లో స్వేచ్ఛ చూడడానికి, ఈ చివరి కాలమైన నువ్వు హ్యాపీగా అనుకున్నది చేసి బతకడానికి, నిన్ను స్వతంత్రుడు చేయడానికి పంపిస్తున్నా. అందుకే పత్రం చించుతున్నా. నేను పోకపోతే నువ్వు పోయేటట్లేవు, నేనే వెళ్ళిపోతా. ఆ తర్వాత నీకు వచ్చిన దారిని నువ్వు వెళ్ళిపో, నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకు, నువ్వు ఇప్పుడు స్వతంత్రుడివి అన్నాడట. నిన్ను స్వేచ్ఛగా చేసినందుకు నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా, అందుకే వచ్చా అని కారు ఎక్కబోతుంటే వాడు పరుగున వచ్చి కారుకి మధ్యలో పడి అబ్రహాం లింకన్ గారి కాళ్ళు పట్టుకొని అన్నాడట, అయ్యా ₹1 కూడా పనికిరానని అందరూ వదిలేసి వెళ్ళిపోతే అర్ధగంట ఆగితే బూడిదైపోయే నా బ్రతుకును $200 కాదు $200 కొన్నావే, పత్రం చించేశావే, కట్లు తెంచావే, బానిస స్థితిని మార్చి కొడుకుగా కారులో ఎక్కించుకున్నావే. నీ పాదాల దగ్గర నాకు క్షేమం ఉంది బాబు, ఈ 4 దారుల్లో నాకు క్షేమం లేదు. ఎవడైనా పట్టుకోవచ్చు, మళ్ళా బానిసగా చెయ్యొచ్చు, బలహీనుణ్ణి చంపొచ్చు. ఈ 4 దారుల్లో లేని క్షేమం నీ కాళ్ళ దగ్గర ఉందని తెలుసుకున్నాను.
నీకు ఇష్టమైతే నీ కాళ్ళ దగ్గర ఉంటాను, నన్ను పొమ్మనొద్దు బాబు, $200 పెట్టి కొన్నావుగా, నన్ను పొమ్మనొద్దు బాబు అని కాళ్ళు పట్టుకున్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, పిచ్చోడా, నేనే కావాలని కోరుకుంటే కాళ్ళు పట్టుకోవసరంలా, కారులో ఎక్కు అన్నాడట. ఆడన్నాడట, కారులో ఎక్కుతా, మీ ఇంటికి తీసుకెళ్ళు, కుక్కలున్న చోట నన్ను కూడా పెట్టు, 3 పూట్ల నీ కుక్కలకు అన్నం పెడతారు కదా, అట్లా నాకు కూడా పెట్టు, రేపో మాపో చచ్చిపోతా, చచ్చిపోయేది కూడా స్వతంత్రుడిగా ప్రశాంతంగా బానిసను కాదు అన్న ఉద్దేశంతో చచ్చిపోతా, నీ అందమైన ముఖాన్ని వస్తూ పోతూ చూసుకుంటూ నీ జాలిగల ముఖాన్ని చచ్చిపోతా, అక్కడి ఉంచయ్యా అన్నాడట. సరే రమ్మని ఎక్కించుకొని వెళ్తున్నాడట. కార్లు కుక్కలాగే చోట గేటు దగ్గరికి రాగానే, అయ్యా ఆపండి ఆపండి అన్నాడట. ఎందుకురా అన్నాడట. నేను కోరుకున్న స్థలం ఇదే అన్నాడట వాడు. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు కోరుకున్న స్థలం ఇదే, కానీ నేను ఇవ్వాలనుకున్న స్థలం వేరే ఉంది, అక్కడికి తీసుకెళ్తాను రమ్మని కారు షెడ్లోకి కారు వెళ్ళినాక చెయ్యి పట్టుకొని మెట్లెక్కించి వరండాలోకి వెళ్ళి, హాల్లోకి వెళ్ళి, గదిలోకి వెళ్ళి, తన పర్సనల్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడట. వాడికి కాళ్ళు అడుగులు పడక భయం వేస్తూ వాడు ఏడుస్తూ కాళ్ళు వెనక్కి లాక్కుంటుంటే, రారా ఎందుకు వెనక్కి పోతున్నావు? అయ్యా, గతపు యజమానుడు మెట్లు కూడా ఎక్కడిచ్చినోడు కాదయ్యా, కుక్కల దగ్గర నా స్థానం, నువ్వేంటయ్యా నన్ను ఇంత లోపలికి తీసుకొస్తున్నావు, రాలేకపోతున్నా, ఇట్లాంటి జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంతేనా, ఈ బట్టలు వదిలేసేసే, నా బట్టలు వేసుకో, బార్బర్ వస్తాడు, క్షౌరం చేయించుకో, నా వైద్యుడు వస్తాడు, నీకు మందులు ఇస్తాడు, రోజు నా బల్ల దగ్గర న్యూట్రిషనిస్ట్ నీకు బలమైన ఆహారం పెడతాడు, నువ్వు బలం తెచ్చుకుంటే నా ఆఫీస్లో నీకు ఉద్యోగం ఇస్తా, నా ఇంటిలో నిత్యము ఉంటావు, నా పిల్లల్లో ఒక పిల్లోడిగా నేను దత్తు తీసుకుంటా, నా ఆస్తికి నిన్ను వారసుడిగా చేస్తా. కారణం, కారు దగ్గర 4 దారులు కోరుకోకుండా నన్ను కోరుకున్నావు కదరా, అందుకు నేను ఇవ్వాలనుకుంటున్న ప్రతిఫలం ఇది. అట్లాగే ఉన్నాడట. కృతజ్ఞతతో ఆయన శుభ్రం చేశాడు, బట్టలు ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, వైద్యం చేపించాడు. 3 నెలల్లో వాడు బలంగా తయారయ్యాడట. ఆఫీసులో ఉద్యోగం ఇచ్చి, ఆస్తిలో పాలిభాగం ఇచ్చి, కుమారుడిగా స్థానం ఇచ్చి అబ్రహాం లింకన్ వాడిని తన బిడ్డగా చేసుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రేమకే ముగ్ధులైపోయారే, ఈ కార్యానికే ముగ్ధులైపోయారే. పరలోకం నుంచి దిగి వచ్చిన లోక రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మరణము లేని అమరుడు, సర్వలోక సృష్టికర్త నిన్ను ప్రేమించి $200 కాదు, వెండి కాదు, బంగారము కాదు, వెలగల వస్తువులు కాదు, తన ప్రాణాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు. సాతాను చేతిలో నుంచి కొన్నాడు, లోకం చేతిలో నుంచి, పాపం చేతిలో నుంచి, వాడు కట్టిన కట్ల నుంచి, నిత్య నరకానికి వెళ్ళవలసిన నీ ఆత్మను తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను విడిపించాడు. నిన్ను బానిసగా చేసుకోవటానికి కాదు, నిన్ను దత్తపుత్రుడిగా చేసుకోవటానికి, కుమారుడిగా కుమార్తెగా చేసుకోవటానికి, ఈ లోకంలో ఆయన తన సమృద్ధితో నిన్ను నడిపించటానికి, పరలోకంలో పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేర్చి నిత్య సింహాసనంలో తనతో కూర్చోబెట్టుకోవటానికి యేసు నీ కొరకు సిలువలో ప్రాణమర్పించాడు. మరణించి సమాధిని జయించి 3వ దినాన తిరిగి లెగిశాడు. ఈరోజు సజీవుడై తన ఆత్మతో నాలో నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారత్వానికి నిన్ను పిలుస్తున్నాడు, ఆయన విడుదలకు పిలుస్తున్నాడు, ఆయన రక్షణకు పిలుస్తున్నాడు, ఆయన నిత్య జీవానికి పిలుస్తున్నాడు. ఆయనను కలిగి ఉండటం నిజమైన పండుగ. ఈ లోకంలో కులాలని, మతాలని, డబ్బుని, ఆస్తిని, పాస్తిని రేపు చచ్చిపోతే వదిలిపెట్టిపోయే వీటన్నిటిని పట్టుకొని నిత్య జీవాధిపతి అయిన యేసును దూరం చేసుకుంటావో, యేసును రక్షకునిగా స్వీకరిస్తావో, నిత్యానందం, సంతోషం కలిగి, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి, పాపం బానిసత్వం తొలగిపోయి, స్వతంత్రుడవై నీవు ఆనందాన్ని పొంది అనేకులకి ఆనంద వార్తను పంచటంలో దైవజనులకు గొప్ప సహకారిగా ఉంటావో నీ ఇష్టం. కళ్ళు మూసుకోండి, నించోండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నారు అక్కడ పాలన పైకి రండి. అందరూ నించోండి. నా మాటలు దూరంగా ఉండి వింటున్నా, దగ్గరుండి వింటున్నా, ఈ బాకాల ద్వారా ఊరిలో ఎక్కడి నుంచి వింటున్నా, రెబ్బవరంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను పిలుస్తున్నా. ఇది క్రైస్తవులు సంతోషంగా తిని వండుకొని ఎగరడానికి చేసుకునే పండుగ కాదు. ఇది సర్వలోకానికి విడుదల, విమోచన, రక్షణ, పాప క్షమాపణ, కరుణ, కనికరం ఇచ్చే పండుగ. అది నిత్యము నీ గుండెలో ఉండే పండుగ. నిత్యానందం నీకిచ్చి దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయి, నీ పాప బంధకాలు తొలగిపోయి నీకు విడుదల కలిగించే పండుగ. నీ బంధకాలే కదా నీ అప్పులకు, నీ అనారోగ్యాలకు, నీ అవమానాలకు, భార్యాభర్తలు విడిపోవటానికి కారణం నీ అబద్ధాలు, నీ బూతులు, నీ చెడ్డ స్నేహాలు, నీ వ్యభిచార వాంఛలు, నీ
నీ త్రాగుడు, నీ మత్తు పదార్థాలు, ఈ లోకము, ఈ లోక ఆశలు, జూదాలు నీ జీవితాన్ని ఇప్పటి వరకు నష్టం చేసి, నాశనం చేసి, అవమానం చేసి, కన్నవారు కూడా ద్వేషించేటట్లు, కట్టుకున్నవారు విడిచిపెట్టేటట్లు, పుట్టినవారు కూడా ఏడ్చేటట్లుగా నీ జీవితాన్ని ఈ బంధకాలు, ఈ దుష్టుడు, ఈ సాతానుడు, ఈ దుర్లవాట్లు చేసినా ఏమో నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు దూషించట్లేదు, ద్వేషించట్లేదు, త్రోసివేయట్లేదు. నీ స్థానంలోకి వచ్చాడు, నిన్ను రక్షించటానికి వచ్చాడు. మనం చేసిన పాపముల వలన కలుగు శిక్ష అయిన మరణాన్ని తాను పొంది తన రక్షణ మనకివ్వడానికి వచ్చాడు. తన రాజ్యంలో మనల్ని చేర్చడానికి వచ్చాడు. ఆయనను చేరుకుంటావా? ఆ కాపరిని చేరుకుంటావా? ఆ విమోచకుణ్ణి చేరుకుంటావా? ఆ రక్షకుణ్ణి చేరుకుంటావా? తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నవాడిని, నిన్ను విడిపించిన వాడిని, నిన్ను కరుణించేవాడిని, నిన్ను బానిసగా కాకుండా వారసుడిగా చేసుకునే యేసును, మరణమును జయించిన మృత్యుంజయుణ్ణి, భయమును పారద్రోలేవాడిని, ప్రేమను చూపించేవాడిని, నిన్ను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు రెండంతలు ఇచ్చేవాడిని యేసును చేరుతావా? చేరటానికి ఇష్టమైతే తల వంచుతావా? తల వంచుతావా? నమస్కరిస్తావా? ఎమ్మెల్యేకి నమస్కారం పెడతావుగా బాబు, టీచర్కి పెడతావుగా, డాక్టర్కి పెడతావుగా, లాయర్కి పెడతావుగా, పోలీసుడికి నమస్కారం పెడతావుగా. వీళ్ళందరినీ మించిన నీ రక్షకునికి, తన ప్రాణం ఇచ్చి నిన్ను విడిపించిన విమోచకునికి, పరలోకాన్ని, సింహాసనాన్ని, దేవదూతలను, అమరత్వాన్ని, దేవత్వాన్ని విడిచి శరీరాన్ని ధరించి నీ బాధను అర్థం చేసుకోవటానికి, నీ కన్నీరు అర్థం చేసుకోవటానికి, నీ శోధనలను అర్థం చేసుకొని నీకు సహాయం చేయటానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసును గౌరవించలేవా? సన్మానించలేవా? నమస్కరించలేవా? నా ప్రియ దేవుని పిల్లలారా, రెండు చేతులు జోడించి తల వంచి యేసుకు నమస్కరిస్తావా సహోదరుడా? ఆ జోడించిన చేతులు ఇచ్చింది దేవుడే బాబు, నిలబడ్డ కాళ్ళు ఇచ్చింది దేవుడే బాబు, తల వంచా తలనిచ్చింది దేవుడే బాబు, ఆత్మను, ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే బాబు. పాడు చేసుకుంటున్నావా సహోదరి, సహోదరుడా? నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నావా? అయినా పర్వాలేదు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు, ఈ లోక ప్రయాణం అంతటిలో తోడుంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆయన ఈ లోకము నుంచి పరలోకానికి, తండ్రి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాడు. ఆయన క్రీస్తు, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు. ఈ రక్షకుడు నీకు కావాలా? నీకు కావాలంటే నువ్వెక్కడున్నావు అక్కడ దించిన తల ఎత్తొద్దు నాయనా. కళ్ళు మూసుకో అమ్మ, కళ్ళు మూసుకోండి. ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకోండి. చుట్టుపక్కల వాళ్ళని చూస్తే వాళ్ళు ఎగతాళి చేస్తారేమో, నవ్వుతారేమో. నువ్వు తీసుకుంటున్న ఈ మంచి నిర్ణయానికి, నువ్వు పొందబోతున్న ఈ గొప్ప విమోచనకు వారి ఎకిలి నవ్వులు, వారి ఓర చూపులు నిన్ను అధైర్యపరుస్తాయేమో. అందుకే చూడకు. కళ్ళు మూసుకొని, బాబు బాబు ఆ యేసు నాకు కావాలి బాబు అన్నవారు కళ్ళు మూసుకొని మీ కుడిచే ఒక్కసారి పైకెత్తండి. నేను ప్రార్థన చేస్తా. ఇది నీ అంగీకారం, నువ్వు తీసుకున్న నిర్ణయానికి గుర్తు. నీ కొరకు ప్రార్థన చేయటానికి నాకు ఒక అవకాశం. తల వంచి కళ్ళు మూసుకొని ఆ విరిగి నలిగిన హృదయంతో ఆ ప్రేమామయుడైన ప్రభువు చేసిన ఈ విమోచన కార్యం కొరకు, ఈ రక్షణ కొరకు